Well, record nokano. Well, good evening and praise the Lord. ఈ దినం మన క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఎఫిషియన్స్ చాప్టర్ 4:11 నుంచి కొన్ని వచనాలు అట్లీస్ట్ మొత్తం 32 దాకా చదివినా కానీ బాగుంటుంది. 11th వర్స్ నుంచి ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 11 నుంచి 32 వర్సెస్ దాకా ఒకసారి మనం చదువుకొని we will get into our class. Ephesians chapter 4 verses 11. Ephesians chapter 4 verse 11 నుంచి 32 దాకా మనం we will spend some time. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైన మట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎరుగుదము. ఇంకా చదవమంటారా సార్? ఇంకా చదవండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకోవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యములను తమలో నుండి అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిది. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన యెడల మీరు ఎలాగో క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇంకా చదవమంటారు సార్? Alright, brother. Parle dan daka, like we will close it there. But these form the foundations of discipleship making analytic church planting and growth lo. These are most prominent aspects ga manam gamanistunam. So chinna pradhan cheskoni we will start our class. Our loving and living heavenly Father, we give you glory, honor, praises and adoration. Thank you for thy son Jesus Christ, his death, burial and resurrection, through whom we have a way grafted in his body, as your word is marrow to our bones. Lord, as we spend some time upon the subject church planting and growth, give us that enlightenment, open our thoughts, open our understanding, open our eyes so that we may see through your plans, and that we may enable ourselves to be equipped, and also as we clothe you, help us, strengthen us, so that you would guide us in this subject. Lord, please take in control over my voice, the modulation, the tone, and every word we speak. Lord, it is for your glory and for the edification of the church and for thine coming kingdom. We submit ourselves at your feet in Jesus' name. Amen. Amen. So Ephesians chapter 4:11 నుంచి మనం ఇందాక చదువుకున్నాము. లాస్ట్ couple of classes లో emphasis
ఎక్కువగా 12th వర్స్ లో మనం స్పెండ్ చేసాము. తర్వాత 14th వర్స్ లో కూడా మనము కొన్ని టైం స్పెండ్ చేస్తూ మన టెక్స్ట్ బుక్ అదేంటి పేజ్ వైజ్ గా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిన మనము ఆల్మోస్ట్ 49 పేజ్ లో అదేంటి డిఫరెంట్ స్టెప్స్ ఇన్ గివింగ్ స్పిరిచువల్ నర్చరింగ్ దాకా మనము 7th స్టెప్ ఇన్స్ట్రక్షన్ చర్చ్ డిసిప్లిన్ దగ్గర లాస్ట్ క్లాస్ మనము మండే అదేంటి వి హావ్ స్టాప్ దేర్. సో 7th పాయింట్ నుంచి మనం గమనించినట్లయితే ఈ దినము we will have our class. So 55 page number 55, instruction church discipline దగ్గర నుంచి మనము అదేంటి ఈ క్లాస్ స్టార్ట్ చేస్తాము. బిఫోర్ ఈ క్లాస్ ని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ చాప్టర్ లో ఇవ్వబడిన క్వశ్చన్స్ కి నేను మిమ్మల్ని డైరెక్ట్ చేయాలనేసి పేజ్ నంబర్ 64 తీసినట్లయితే ఈ పర్టికులర్ చాప్టర్ స్పిరిచువల్ నర్చరింగ్ ఫర్ ది ఎమర్జింగ్ చర్చ్ అనే ఆస్పెక్ట్ లో ఒక్కసారి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఆస్పెక్ట్స్ లో మనం గమనించినట్లయితే ప్రీవియస్ స్టడీని చూస్తూ దిస్ ఇస్ వాట్ వీ క్యాన్ అంటే ఒక ఫ్రేమ్ వర్క్ లో మనము తీసుకురావచ్చు. అంటే ఇన్ని రోజులు ఏం జరిగిందో ఒకసారి వై ఈ స్పిరిచువల్ నర్చర్ సో ఇంపార్టెంట్ ఫార్ ఎన్ ఎమర్జింగ్ చర్చ్, ఎందుకు ఈ స్పిరిచువల్ నర్చరింగ్ ఒక కొత్త సంఘానికి కొత్త ఇదేంటి తల్లి సంఘం నుంచి చిన్న సంఘంగా ఏర్పడినప్పుడు అది కొత్త ఎమర్జ్ అవుతున్నప్పుడు ఆ సంఘానికి స్పిరిచువల్ నర్చరింగ్ ఏ విధంగా అదేంటి ఒక సపోర్టివ్ గా ఉంటుంది అనేది మనకు పేజ్ నెంబర్ 44 లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది. వీ హ్యావ్ డిస్కస్ బట్ జస్ట్ ఎంఫసిస్ ఇస్తున్నాను ఆ పర్టికులర్ క్వశ్చన్ కి. పేజ్ నెంబర్ 44 లో మనకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్. తర్వాత అలాగనే సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది ఎర్లీ చర్చ్ మోడల్ ఇన్ ప్లాంటింగ్ అండ్ పర్ఫెక్టింగ్ అన్నప్పుడు పేజ్ నెంబర్ 46, 45 అండ్ 47 లో మనకు ఎర్లీ అపోస్తులు ఫండమెంటల్స్ గా ఫౌండేషనల్ గా వారు చర్చ్ ని స్థాపించేటప్పుడు ఎర్లీ చర్చ్ మోడల్ యాక్ట్స్ చాప్టర్ 2 ఎంఫసిస్ కి మనకు ఇవ్వబడుతుంది. సో 46, 47 పేజెస్ లలో we have these answers. Acts chapter 2 లో మనకు అది దాని ఆన్సర్స్ ఇవ్వబడుతున్నాయి. దెన్ థర్డ్ క్వశ్చన్, హౌ డిడ్ ది అపోజల్ పాల్ కేర్ ఫర్ ది చర్చెస్ హీ ప్లాంటెడ్? ఎలాగా అపోస్తలైన పౌలు అతను సంఘ స్థాపించేటప్పుడు ఎలాగా ఈ సంఘాలకి హీ వాజ్ సపోర్టివ్, లేకపోతే అతను స్పిరిచువల్ నర్చరింగ్ ఎలా ఇచ్చాడు అనేది 47, 48 లో పేజెస్ లో మనకు ఆన్సర్స్ దొరుకుతున్నాయి. సో వాట్ ఆర్ సమ్ ఆఫ్ ది చర్చ్ డిసిప్లిన్స్ you should suggest for emerging church? Page number 55, 56 and 57 లో అదేంటి ఒక ఎమర్జింగ్ చర్చ్ కి చర్చ్ డిసిప్లిన్స్ ఎంత ఇంపార్టెంట్ అదేంటి మనకు పేజ్ నెంబర్ 55 అండ్ 56 లో మనము గమనిస్తాం. తర్వాత ఈ దినము ఈ ఫిఫ్త్ క్వశ్చన్, వై షుడ్ వి టీచ్ ఆన్ క్రిస్టియన్ సఫరింగ్? క్రిస్టియన్ సఫరింగ్ గురించి చాలా సార్లు we miss on that Christian aspects, principal aspects. So page number 57 lo we have these answers anamata. So just adenti subject complete చేసేటప్పుడు సబ్జెక్టే కంప్లీట్ చేయకుండా దాని క్వశ్చన్ ఆస్పెక్ట్స్ లో తర్వాత ఆన్సర్ ఆస్పెక్ట్స్ లో మీరు ఎంత టేక్ అవే తీసుకొని వెళ్తారు అనే దృక్పథంతో ఈ ఎంఫసిస్ తీసుకురావడం జరిగింది. సో పేజ్ నెంబర్ 55, instruct church discipline. Psalms 119, 105 అదేంటి ఎవరైనా చదివినట్లయితే Psalms 119
105. Psalms నీ 119. వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. Amen. అదేనా సార్? Yes. Thy word is a lamp unto my feet and a light unto thy path. So ఇన్స్ట్రక్షన్, చర్చ్ డిసిప్లిన్ అనే సబ్జెక్ట్ ని మనము గమనించేటప్పుడు యెహోవా మన కళ్ళు తెరవడానికి హీస్ ట్రైంగ్ టు ఓపెన్ అవర్ ఐస్. బట్ చాలా సార్లు రిలీజన్ ఒక స్పెక్టికల్స్ లాగా మనకు తయారు చేస్తుంది. రిలీజన్ ఏమో ఒక స్పెక్స్ వేసుకొని, సపోజ్ నేను గ్రీన్ గ్లాసెస్ వేసుకున్నానంటే నాకు అంత గ్రీన్ గా కనిపిస్తుంది, బ్లాక్ గ్లాసెస్ వేస్తే అంత బ్లాక్ గా కనిపిస్తుంది. సో రిలీజియస్ ఆస్పెక్ట్ లో గమనించినట్లయితే ఈ వరల్డ్ మనకు స్పెక్టికల్స్ వేసి మీరు ఇలా జీవించాలి అని నేర్పియడం జరుగుతుంది. కానీ కీర్తన గ్రంథం 119:105, thy word is a lamp unto my feet and a light unto thy path. సో లేఖనాలను సారంగా మనము చదువుతూ సంఘంలోనికి లేకపోతే ఒక ఇండివిజువల్ బిలీవర్ లైఫ్ ని డెవలప్ చేసుకుంటుంటే, అంటే యేసుక్రీస్తుని ధరించుకొని డే టు డే అదేంటి స్పిరిచువల్ వార్ఫేర్ లో ముందుకెళ్తున్నప్పుడు we see that Lord wants to open our eyes. So opening our eyes is more, that is what we see. ఇదేంటి గ్రేట్ కమిషన్ లో గమనించినట్లయితే సంఘము అని మాట్లాడలేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ go ye therefore and make disciples aspects లో ఎంఫసిస్ చేయడం జరిగింది. ద ఫస్ట్ వర్డ్ యేసుక్రీస్తు అదేంటి వారు కమిషన్ అన్న కమాండ్ అన్న ఇచ్చినప్పుడు సంఘము అనలేదు, కానీ డిసైపుల్. సో మన సబ్జెక్ట్ ఇప్పుడు దాకా మనం మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డిసైపుల్షిప్ ఆస్పెక్ట్స్ లో మనము అదేంటి ఈ చూస్తున్నాం. దట్స్ వాట్ ది ఆథర్ ఆల్సో ఆఫ్ దిస్ బుక్ సేస్. The new believer should be taught the church disciplines from the beginning. The church planter should allow the local leader to implement the disciplines. So these are the two major aspects మనము గమనిస్తాం. ఒకసారి జూడ్ చాప్టర్ 1 verse 3, జూడ్ చాప్టర్ 1 verse 3 చదివినట్లయితే, జూడ్ చాప్టర్ 1 verse 3. అన్మ్యూట్ చేసుకున్నట్లయితే జూడ్ చాప్టర్ 1 లేదా ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. సో అక్కడ పోరాడు వాడే అంటే కంటెండింగ్ ఫార్ ద ఫెయిత్ విచ్ వాస్ వన్స్ డెలివర్డ్ అన్ టు ది సెన్స్. పోరాడు వాడే అదేంటి కంటెండింగ్ ఫార్ వన్స్ ఫెయిత్. సో అదేంటి ఇన్స్ట్రక్ట్ చర్చ్ డిసిప్లిన్ ఆస్పెక్ట్స్ లో వచ్చేటప్పుడు when the church formulation, pastor, elders, deacons, church congregation ఉన్నప్పుడు discipleship aspects లో that is what we see. Every believer, he is contending for his faith. అదేంటి ఏదో సంఘానికి వచ్చి అదేంటి పాటలు పాడామా, అదేంటి ఆఫరింగ్ ఇచ్చామా, బల్లలో పాల్గొన్నామా, లేకపోతే మెసేజ్ విన్నామా, అయిపోయింది, నెక్స్ట్ కమింగ్ సండేకి కాకుండా దిస్ ఇస్ వాట్ ది ఎంఫసిస్ is about, contending for one's faith. What the believer should do ane aspects lo we have these most of this particular textbook self explanatory ga manaku ibadinappudu it is practicality ga oka side nunchi maatladutu, then it is also talking from the theoretical scriptural kuda manaku maatladutunnaru. So what the believer should do, so that is what we have just discussed. Attending this Sunday service, giving offertory aspects lo manam gamanincheటప్పుడు, yes, Jude chapter 1 verse 3 lo that is what we see. We are contending when we are going to the church. Mana faith ni balla aradhana కార్యక్రమంలో లేకపోతే worship లో we are self examining ourselves, and that is what we are doing. So from a basic అంటే కాంగ్రిగేషన్ పర్స్పెక్టివ్ గా పేజ్ నెంబర్ 56 లో దీస్ ఆర్ ది డిసిప్లిన్ ఆస్పెక్ట్స్: వర్షిప్, బైబిల్ స్టడీ,
prayer, Lord's Supper, fellowship, and unity. These are the 5 principles for a church planter. లేకపోతే ఆ చర్చ్ కొత్త సంఘము ఎస్టాబ్లిష్ అయినప్పుడు దీస్ ఆర్ ది 5 ప్రామినెంట్ ఆస్పెక్ట్స్ గా అదేంటి మనం గమనిస్తున్నాం. వాట్ ద న్యూ బిలీవర్ షుడ్ డూ, హీ హ్యాస్ టు వర్షిప్. సో వర్షిప్, all believers should attend worship service regularly on Sunday, both in the morning as well as in the evening. Worship should include singing, praising, reading of scripture, books of psalms, and giving tithes and offerings. So worship is most the important aspect ga manam gamanistunam. Then comes Bible study, then prayer, the Lord's Supper, fellowship, and unity. So fellowshipping and unity is the foundation for discipleship గా మనం గమనిస్తున్నాం. ఒక వ్యక్తిని సంఘంలోనికి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, అతన్ని రక్షణలోనికి తీసుకొని వచ్చిన తర్వాత అతన్ని బాప్తిజం తర్వాత అతనికి స్పిరిచువల్ నరిష్మెంట్ ఎలాగైతే ఇస్తున్నామో, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఫెలోషిప్ అండ్ యూనిటీగా ఉంది. ఆల్ బిలీవర్స్ షుడ్ వాల్యూ ది క్రిస్టియన్ fellowship. They must avoid division and live in unity. They must attend all fellowship gathering, including love feast and festivals. So those are the aspects ga manam gamanistunam. So what the believer should not do, ఏమి చేయదు అని అన్నప్పుడు, ఈ డిసిప్లిన్ ఆస్పెక్ట్స్ లో వచ్చేటప్పుడు, ఒక పాత వ్యక్తి అతని పాత జీవితాన్ని మార్మన్స్ పొందిన తర్వాత తృణీకరించిన తర్వాత, దీస్ ఆర్ ది అదేంటి ఐడియల్ వర్షిప్ కన్నా, లేకపోతే స్పిరిట్ వర్షిప్, లేకపోతే పాత హ్యాబిట్స్. బేసికలీ ఇండియన్ కాంటెక్స్ట్ లో మనం చూసినట్లయితే, ఒక బ్యాగేజ్ తో మనం సంఘానికి వస్తాం. ఒక బ్యాగేజ్ తో సంఘంలోనికి వచ్చినప్పుడు డిసిప్లిన్ ఆస్పెక్ట్స్ లో అదేంటి ఒకరినొకరిని మనము వెన్ వీఆర్ ట్రైంగ్ టు కంటెండింగ్ ఫర్ ద ఫెయిత్, ఫాలో అప్. ఒక్కటే పాస్టర్ ది పని కాదు, ఇట్ ఈస్ డీకన్స్ దే పని కాదు, ఇట్ ఈస్ ది బిలీవర్స్ పని కూడా ఉంటుంది వెన్ వి ఫెలోషిప్ విత్ అదర్స్. సో దట్ ఈస్ వేర్, అంటే బ్యాప్టిజం అయిపోయింది, కొత్త బిలీవర్ వచ్చిన తర్వాత, దట్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్ ఎఫిషియన్స్ చాప్టర్ 4 verse 14 లో. Tossed, అదేంటి it says, we henceforth be no more children, tossed to and forth and carried about with every wind of doctrine by the sleight of men and cunning craftiness whereby they lay in wait to deceive. సో అదేంటి చిన్న పిల్లల కాకుండా, లైక్ పాలన మీదనే కాకుండా మెచ్యూరిటీకి, అంటే మీట్ కి, అదేంటి స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లో గ్రోత్ కి, అదేంటి ఓన్లీ పాస్టర్ చూసుకుంటాడు అనేది కాకుండా, డీకన్స్ చూసుకుంటారు, ఎల్డర్స్ చూసుకుంటారు అనేది కాకుండా, ఇట్ ఈస్ అగైన్ ది ఎంఫసిస్ ఆన్ ది చర్చ్ బిలీవర్ లేకపోతే చర్చ్ మెంబర్ కూడా అదేంటి it is a challenge or it is a commission. That's what we see in Matthew chapter 5. Matthew chapter 5 ఒకసారి గమనించినట్లయితే, Matthew chapter 5, యేసుక్రీస్తు అతని మినిస్ట్రీ, ఇనిషియల్ మినిస్ట్రీ లో అదేంటి బాప్తిజం ఇచ్చి యోహాను మీద అతను ఎక్కడైతే సేవ చేశారో అతని మీద అదేంటి ఆ సేవ మీద డెవలప్ చేసుకుంటూ అదేంటి యేసుక్రీస్తు ఈ సర్మన్ ఆన్ ద మౌంటైన్ లేకపోతే ద బియాటిట్యూడ్స్ అని ఈ చాప్టర్ 5 లో మనం గమనించినట్లయితే, దట్ ఈస్ వాట్ వి సీ. రీసెంట్ గా లాస్ట్ 3 weeks నుంచి మా కూతురుతోటి ప్రతిరోజు మాథ్యూ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ స్టార్ట్ అయిన తర్వాత మా డాటర్ అన్నది, నాకు ఇది చాలా హెవీ అవుతుంది, వేరే సబ్జెక్టు ఎక్సడస్ కి వెళ్దామా అని అన్నది. సో జెనసిస్ బుక్ అంతా కంప్లీట్ చేసాము దేవుని కృప వల్ల. ఆమె క్వశ్చన్స్ అడిగినప్పుడు అంతా షీ ట్రైస్ టు అదేంటి ఆమె గుర్తు పెట్టుకొని కొన్ని పాయింట్స్ తోటి ఎంఫసైజ్ చేసుకుంటా వస్తుంది. రెవల్యూషన్ 3rd కి వచ్చిన తర్వాత ఐ థాట్ లెట్ మీ గెట్ ఇన్ టు మాథ్యూ, బుక్ ఆఫ్ మాథ్యూ. సో ఎవ్రీ డే అదేంటి డిన్నర్ అయిపోయిన వెంటనే ఒక 5 verses తీసుకొని నేను ఆమెతో డైలీ ఒక బైబిల్ స్టడీగా
చేస్తున్నాము. సో ఆమెకు ఒక బోర్డు పెట్టుకొని ఐ డ్రా, అంటే ఆమె అండర్స్టాండింగ్ షీఈ్ జస్ట్ 6 years కాబట్టి ఆమె అండర్స్టాండ్ చేసేటప్పుడు మాథ్యూ చాప్టర్ 5లో అదేంటి లాస్ట్ నైట్ మేము వి వర్ స్టడీయింగ్ ఫ్రమ్ 11th verse నుంచి చదువుతున్నాం. 11th verse నుంచి 16th verse దాకా చదువుతున్నాం. సో ఈ ఇలస్ట్రేషన్ నేను ఎందుకు ఇస్తున్నాను అనంటే ఈ చర్చ్ డిసిప్లిన్ ఆస్పెక్ట్స్ కి వచ్చేటప్పుడు అదేంటి దీస్ మేక్ ఈ బియాటిట్యూడ్స్ అనేది మేక్ ఏ ఫౌండేషన్ ఫర్ అస్. ఒకసారి నాతో పాటు మాథ్యూ చాప్టర్ 5:3 నుంచి వర్స్ 15 దాకా చదివినట్లయితే మనం ఒక ఫ్రేమ్ వర్క్ వేసుకోవచ్చు. 15 లేకపోతే 16th verse దాకా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని ఇంట నుండి వారికందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. ఆమేన్. అయితే పేజ్ నెంబర్ 57 లో స్టెప్ 8 టీచింగ్ ఆన్ క్రిస్టియన్ సఫరింగ్. అదేంటి when a person obeys the call of Jesus, he commits himself to be his disciple. Christian discipleship involves suffering, as Jesus said. Luke 9:23 లో if anyone would come after me, he must deny himself and take up his cross daily and follow me. సో ఇందాక ఏంటి ఇలస్ట్రేషన్ లో మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ చదువుతున్నప్పుడు ఈ 3rd verse నుంచి ఎప్పుడైతే ఈ పర్టికులర్ వర్డ్స్ బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, పూర్ ఇన్ స్పిరిట్ ఏం డాడీ అని అడిగినప్పుడు ఆ చిన్న పాపకి 6th class ఆమె మైండ్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. పూర్ ఇన్ స్పిరిట్, తర్వాత అలాగనే బ్లెస్డ్ ఆర్ దే దట్ మోన్. సో అదేంటి షీ వాజ్ ఆస్కింగ్ డిఫరెంట్ క్వశ్చన్స్. బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫర్ దే షెల్ ఇన్హెరిట్ ది ఎర్త్. తర్వాత బ్లెస్డ్ ఆర్ దే విచ్ హంగర్ అండ్ థర్స్ట్ ఆఫ్టర్ రైచియస్నెస్. నిన్నటి దినమున 11th verse నుంచి 16th verse దాకా మేము చదివేటప్పుడు ప్రామినెంట్ క్వశ్చన్ ఎక్కడికి వచ్చిందంటే, బ్లెస్డ్ ఆర్ హీ వెన్ మెన్ షెల్ రివీల్ యూ అండ్ పర్సిక్యూట్ యూ and shall say all manners of evil against you falsely for my sake. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ కి వచ్చేటప్పుడు అదేంటి వాక్యం చదువుతూ ఆమెకి అర్థం చేసేటట్టు ఎగ్జాంపుల్స్ లో వారి మదర్ నుంచి, లేకపోతే వారి చిన్న సిస్టర్ నుంచి, లేకపోతే వారి స్కూల్ ఫ్రెండ్స్ ని ఇలస్ట్రేషన్ గా తీసుకుంటూ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ 6 years మైండ్ లో వింటూ ఒక్కసారి వెనకాలకి అయ్యింది. ఆమె ఫేస్ లో ఒకలాంటి చేంజ్ వచ్చింది. అంటే ఆమె అర్థం శక్తి జీసస్ క్రైస్ట్ ని నేను బిలీవ్ చేస్తే నేను కష్టాల్లోకి వెళ్తానా, లేకపోతే పర్సిక్యూషన్ వస్తుందా నాకు, నేను జీసస్ క్రైస్ట్ ని నేను నమ్ముతాను కదా,
అదేంటి ఎందుకు వర్డ్స్ దే ఆర్ సేయింగ్ దట్ దే విల్ క్వశ్చన్ మీ, ఎందుకంటే ఆమె స్కూల్లో ఓం విశ్వ ఇవి కొన్ని పూజలు అవి ఇవి చేసేటప్పుడు ఆమె వీడియోని క్లోజ్ చేయడం అన్నా లేకపోతే సౌండ్ అన్నా క్లోజ్ చేసుకుంటది. అదేంటి లాస్ట్ టైము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో చేసేటప్పుడు అదేంటి ఫస్ట్ ప్రైజ్ విన్ అవ్వాలంటే షీ వాజ్ సపోజ్ టు మేక్ గణేష్ బొమ్మని తయారు చేయాలని ఉండే అనమాట. సో షీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మరి మదర్ సైడ్ నుంచి అన్నా కానీ, నా సైడ్ నుంచి అన్నా కానీ, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి అన్నా కానీ, షీ బీయింగ్ ఎ క్రిస్టియన్ ఇన్ ది ఎంటైర్ క్లాస్ రూమ్, షీ నోస్ వాట్ వీఆర్ ఫేసింగ్. కానీ ఈ 11th వర్స్కి వచ్చే లోపలికి అదేంటి షీ సెడ్, డాడ్ ఏంటిది? సో ఆ చిన్న పాప 6 years పాపకి షీ వాజ్ ట్రైంగ్ టు అదేంటి నేను ఒక సైడ్ నుంచి ప్రార్థన చేస్తున్న, దేవా నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, నేను ఈ పాపతో మాట్లాడేటప్పుడు ఆమె తెలివికి ఆమె జ్ఞానానికి అర్థం చేయండి అని ప్రార్థన చేసుకున్నాను. తర్వాత రిజాయిస్ అండ్ బి ఎక్సీడింగ్లీ గ్లాడ్, ఫర్ గ్రేట్ ఈస్ ద రివార్డ్ ఇన్ హెవెన్, ఫర్ సో పర్సిక్యూటెడ్ దే ద ప్రాఫిట్స్ విచ్ వేర్ బిఫోర్ యూ. సో ఈ ఆస్పెక్ట్స్ అదేంటి సాల్ట్, లైట్ ఆఫ్ ద వరల్డ్, అదేంటి సాల్ట్ దాని ఫ్లేవర్ లూజ్ అవుతే ఎలాగుంటుంది, ఈ ఆస్పెక్ట్స్ అన్ని అఫ్ కోర్స్ నేను నా కూతురికి టీచ్ చేస్తున్నప్పుడు సంఘంలో టీచింగ్ ఆన్ క్రిస్టియన్ సఫరింగ్, సంఘంలో టీచింగ్ ఆన్ క్రిస్టియన్ సఫరింగ్, దట్ ఈస్ వాట్ ది emphasis is all about. Last chapter, page number 57 lo, the apostle Paul was giving spiritual nurture to the new believers, took efforts to explain how they were called to suffering, how they were called to suffering. So then the Philippians first chapter 1-2, first chapter 29th verse, Philippians first chapter 29th verse. ఏలయనగా మీరు నా యందు చూచినట్టియు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. అయితే అదేంటి క్లియర్ గా ఉంది సార్ ఇక్కడ. సో దట్ ఈస్ వేర్ వి సీ while the new believers face opposition and persecution, the missionary evangelist should stand with them and encourage them by prayer and biblical teaching. By prayer and biblical teaching. ఈ టైంలో నాకు అదేంటి 2 Timothy 3rd chapter ఒకసారి మనం గమనించినట్లయితే 2 Timothy 3rd chapter 14th verse నుంచి మనము చూద్దాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అయితే ఇక్కడ గమనించినట్లయితే పౌలు రోమా సామ్రాజ్యంలో విచ్ ఈజ్ అదేంటి అతను జైల్లో ఉంటూ ఈ 2 తిమోతి రాస్తున్నాడు. ఈ 2 తిమోతి రాసేటప్పుడు అక్కడ ఎంఫసిస్ ఏంటి అని అంటే మొత్తం వరల్డ్ లో రోమా జైల్ సిస్టమ్ ఈజ్ మోర్ అదేంటి క్రూయల్ గా, లేకపోతే ఇట్ ఈస్ నోన్ వెరీ నటోరియస్ గా మనం గమనించాలి. ఆ టైంలో ఒక వ్యక్తి రోమా సోల్జర్స్ కి ఇవ్వబడ్డాడు అంటే వారు ఫస్ట్ అతన్ని ఒక రకంగా
అదేంటి విప్స్ తోటి లేకపోతే కొట్టడం అన్నా కానీ గుద్దిన తర్వాత అతన్ని కంప్లీట్ గా అదేంటి నీర్సపోయేటట్టు చనిపోయేదాకా అతన్ని కొట్టి రక్తం వచ్చే దాకా అతన్ని అప్పుడు జైల్లో వేసేవారు. ఆ టైంలో జైల్స్లలో ఓన్లీ ఒక చిన్న అదేంటి పై కప్పు దగ్గర నుంచి లైట్ వచ్చేది, తర్వాత కిందంత బురద, చలికి తర్వాత బురదకి తర్వాత అక్కడనే అదేంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడనే వారు చీకట్లోనే వారు అదేంటి వారి దినాలు గడిపేవారు. అయితే పౌలు ఆ టైంలో అదేంటి తిమోతికి లేఖనాన్ని రాస్తున్నాడు. గమనించాలి, బహుశా పౌలుకి ఫిజికల్ ఇదేంటి దెబ్బలు దాకుండొచ్చేమో, కానీ ఆ వూండ్స్ ని అలాగా ఓపెన్ గా ఉంచేవారనమాట. ఎందుకంటే ఆ పెయిన్ అదేంటి జైలు అతనికి అంటే ఆ నేరస్తునికి తెలిసినప్పుడు అతనికి ఇచ్చే తిండి కూడా పురుగులు పట్టి లేకపోతే ఫంగస్ వచ్చి అలాంటి ఫుడ్ ని వారు అదేంటి నెట్టేవారు అనమాట ఆ జైల్స్లలో. సో అలాంటి తిండి తిని లోపల నుంచి అదేంటి భయంకరమైన ఇన్ఫెక్షన్ డిజీజెస్ తోటి, తర్వాత బయట నుంచి శరీరంకి అదేంటి బయట పురుగులు పట్టి లేకపోతే ఓపెన్ వూండ్స్ కి నొప్పికి వారిని అలాగనే ఉంచి అక్కడనే చనిపోయేటట్టు వారు చేసేవారు. సో ఇలాంటి కండిషన్ లో పౌలు అదేంటి 2 తిమోతి లాస్ట్ లెటర్ రాస్తున్నాడు తిమోతికి. ఎక్కడి నుంచి రాస్తూ అతనికి ఎంకరేజ్మెంట్ ఎలా ఇస్తుందంటే 2 తిమోతి 1st చాప్టర్ 4th 5th వర్స్ లో అమ్మాయి అదేంటి లోవి వారి అవ్వ నుంచి తర్వాత వారి మదర్ నుంచి యూనిస్ నుంచి నేర్చుకున్న నువ్వు గుర్తు పెట్టుకో అనేసి అప్పటిదాకా మాథ్యూ, మార్క్, లూక్, జాన్ ఆల్రెడీ రాయబడి ఉంది, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా రాయబడి ఉంది. బట్ దిస్ ఇస్ వేర్ 2 తిమోతి రాయబడుతుంది. 2 తిమోతిలో ఆ టైం కల్లా తిమోతి ఈజ్ ది పాస్టర్ ఆఫ్ ఎ చర్చ్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ ఎఫెసస్. అదేంటి యాక్ట్స్ చాప్టర్ 18-19 మనం గమనించినట్లయితే ఎఫెసస్ ఈజ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై పాల్. అదేంటి పౌలు అదేంటి అక్విలా, ప్రిస్సిల్లాకి చర్చ్ మెంబర్స్ గా అక్కడ వదిలిపెట్టినప్పుడు అపోలోస్ వారిని అదేంటి దొరికిన అక్కడ ప్రీచ్ చేసేటప్పుడు అపోలోస్ బికమ్స్ న్యూ బిలీవర్ ఇన్ క్రైస్ట్. దెన్ అదేంటి చాప్టర్ 19 లో చూసినట్లయితే అదేంటి పౌలు అతని మినిస్ట్రీని అక్కడ 2 years 19 verse 9 and 10 లో గమనించినట్లయితే 2 years అతను బుక్ అదేంటి టెరానస్ అనే లైబ్రరీలో దినదినము లేఖనాల్ని పరిశీలిస్తూ అక్కడ దట్ ఈస్ హౌ బుక్ ఆఫ్ ఎఫెసస్ అదేంటి చర్చ్ ఆఫ్ ఎఫెసస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. రెవల్యూషన్ చాప్టర్ 2 లో ఇట్ ఈస్ అగైన్ ద చర్చ్ ఎల్డర్ జాన్ కి అదేంటి రెవల్యూషన్ ఇవ్వబడి ఉంది. అదేంటి మొదటి ప్రేమని మర్చిపోయినట్టు అదేంటి దట్స్ వాట్ వి సీ in Revelation chapter 2. So that is where we are coming. So teaching on Christian suffering in the Philippians chapter 1 verse 2 లో మనం చదివినట్లయితే the persecuted church normally grows. సో ఎఫెసస్ ని ఒక సైడ్ ని చూసుకొని తర్వాత చర్చ్ మూవ్మెంట్ ని చర్చ్ ఇవన్నీ గమనించినట్లయితే పర్సిక్యూషన్ లో సంఘము ఎదిగింది. చర్చ్ అదేంటి రోమన్ క్యాథలిక్ టైంలో కానీ లేకపోతే మార్టిన్ లూథర్ టైంలో అన్నా కానీ లేకపోతే ఈ చర్చ్ హిస్టరీలో గమనించినట్లయితే పర్సిక్యూషన్ లోనే చర్చ్ ఎదిగిందనమాట. ఇండియా చర్చ్ గమనించినట్లయితే యేసుక్రీస్తు చెప్పినట్టు సంఘము లేని ప్రదేశాలలో సంఘాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఎక్కడైతే అదేంటి సంఘము ఆటోమేటిక్ గా ఎస్టాబ్లిష్ జరుగుతుంది. కానీ అట్ ద సేమ్ టైం 2021 లో హిందుత్వ అనే మెథడాలజీలో గవర్నమెంట్ లేకపోతే ఈ ఆర్ఎస్ఎస్ అజెండాస్ తోటి వారి పనులు చేసుకునేటప్పుడు ఈ 2021 లో క్రిస్టియానిటీని మొత్తము
అదేంటి భారతదేశాన్ని నుంచి వెలివేయాలి, లేకపోతే ఒక అజెండా తోటి ముందుకు వస్తున్నప్పుడు లీడర్స్ అన్నా, లేకపోతే చర్చ్ పాస్టర్స్, ఎల్డర్స్, డీకన్స్ అన్నా, లేకపోతే చర్చ్ మెంబర్స్ గమనించేది ఏంటి అని అంటే, దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. రేపటి దినము పర్సిక్యూషన్ జరుగుతుంది అని అంటే లీడర్స్ గా, చర్చ్ డీకన్స్ గా, పాస్టర్స్ గా మనం గమనించేది ఏంటంటే, వీ హ్యావ్ టు గివ్ సపోర్ట్ టు ద న్యూ బిలీవర్స్. ఆ సపోర్ట్ మనం బిలీవర్స్ కి ఇచ్చినప్పుడు వారు పారిపోకుండా, లేకపోతే వారి ఫెయిత్ ని కంటెంట్ చేసినప్పుడు సంఘంలో భారతదేశంలో ఇంకా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది మనం గమనిస్తాం. గవర్నమెంట్ అఫ్ కోర్స్ వారి అజెండాస్ తోటి వారు ఫుల్ఫిల్ అవుతున్నా కానీ దే ఆర్ డూయింగ్ ఎ బెటర్ టు ద ఇండియన్ చర్చ్. They are doing a betterment to the Indian church. The persecution would come, but the church leaders have to stand firm for their faith. Also, the church members have to stand firm for their faith అనేది మనము గమనించాలి. So, teaching of Christian suffering is very important గా మనం గమనిస్తున్నాం. They need encouragement and support. Therefore, both the evangelists and the new believers should have a positive attitude towards Christian suffering. So positive attitude towards Christian suffering. So అదేంటి ఈ దినమున మనం గమనించినట్లయితే FCRA ఛాలెంజ్ గా వస్తుంది. క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ వరల్డ్ విజన్, అదేంటి బ్రదర్ జేకబ్ దేవభక్తుల గారు, హూ ఇస్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ అకౌంటెంట్ గా ఉంటున్నారు. హీ ఈస్ సేయింగ్ హిస్ ఛాలెంజెస్ వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ లో, లేకపోతే ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటాయో, వారు ఢిల్లీలో ఒక్క బ్యాంక్ తోనే పని చేయాల్సి వస్తుంది. బయట నుంచి ఫండ్స్ తెప్పించినప్పుడు ఓన్లీ ఢిల్లీలో ఒకటే బ్యాంక్ లో ఫండ్స్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి డిస్బర్స్ అవుతున్నాయి. సో క్రిస్టియన్ యాక్టివిటీస్, లేకపోతే క్రిస్టియన్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ లో దే ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ఇట్. ముందైతే 50% అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉండే, కానీ ఇప్పుడు ఓన్లీ 20% అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అయి ఉన్నాయి. సో ఏ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ రిలీఫ్ ప్రోగ్రామ్ చేయాలన్నా కానీ వారు 2-3 సార్లు ఆలోచించి చేయాల్సి వస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ వేర్ ఇండియా ఈస్ కరెంట్లీ స్టాండింగ్. సో పేజ్ నెంబర్ 58, స్పిరిచువల్ నర్చర్ ఫర్ పీపుల్ మూవ్మెంట్ చర్చెస్. మొత్తం సంఘ హిస్టరీలో గమనించినట్లయితే ఇట్ ఈస్ పీపుల్ మూవ్మెంట్, సంఘం ద్వారానే ఏ చేంజ్ అయినా జరిగింది. పీపుల్ మూవ్మెంట్ చర్చెస్ అని ఇక్కడ పదం వాడబడ్డది. స్పిరిచువల్ నర్చర్ ఫర్ పీపుల్ మూవ్మెంట్ చర్చెస్. సో ఏ మూవ్మెంట్ జరిగినా సంఘం ద్వారానే జరిగింది. సంఘం ద్వారా, సంఘస్థుల ద్వారానే అదేంటి జరిగినట్టు మనం గమనిస్తాం. ఎఫెక్టివ్ స్పిరిచువల్ నర్చర్ ఆఫ్ పీపుల్ మూవ్మెంట్ చర్చెస్ ఈజ్ వెరీ important. The quality of people movement churches is uniquely dependent on post-baptismal care. Post-baptismal care. So ఎప్పుడైతే ఒక బిలీవర్ ని అదేంటి సంఘంలోనికి మనము తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఫెలోషిప్ మీద అదేంటి ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ post-baptismal care. సో పీపుల్ మూవ్మెంట్ జరగాలి అంటే, లేకపోతే సంఘ అభివృద్ధి జరగాలి అని అంటే ఈ కొత్త బిలీవర్స్ నుంచే అదేంటి దాన్ని ఇంకా ముందుకి అదేంటి గంభీరంగా లేకపోతే మూవ్మెంట్ తీసుకొని వెళ్ళగలుగుతాం అనేది చూస్తున్నాం. emphasizing the importance of spiritual nurture in people movement, మెగ్రేవెన్ అనే ఒక అతను అదేంటి బుక్ కి కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వ్యక్తి ఏమంటాడంటే, the quality of people movement churches is uniquely depend on post baptismal care. Right. Much of the failure in people movement is wrongly ascribed to the multi individual ways in which they have decided for Christ. So ఈ సెకండ్ పారాగ్రాఫ్ లో లాస్ట్ ఫ్యూ లైన్స్ గమనించినట్లయితే ఈ పీపుల్ మూవ్మెంట్ ఎందుకు బాగా జరగదు, లేకపోతే ఎందుకు అదేంటి
ఒక చేంజ్ ని మనం చూడలేకపోతున్నాము అనేది గమనించినట్లయితే, మల్టీ ఇండివిజువల్ వేస్ ఇన్ విచ్ దే హ్యావ్ డిసైడెడ్ ఫర్ క్రైస్ట్. లేఖనాలను సారంగా కాకుండా ఒకరికి ఒకరు వారి సొంత జ్ఞానంతో లేకపోతే వారి సొంత డెసిషన్స్ తోటి ఇలాగ చేస్తే బాగుంటుంది, అదేంటి ఇలాగా మూవ్ అవుతే ఇది మాకు బాగుంది, కల్చర్ వైజ్ గా లేకపోతే పీపుల్ వైజ్ గా కమ్యూనిటీ వైజ్ గా బాగుంది అని మాట్లాడేటప్పుడు పీపుల్ దే కమ్ విత్ న్యూ థాట్స్, న్యూ డిసిషన్స్ గా గమనించేటప్పుడు దట్స్ వేర్ పీపుల్ మూవ్మెంట్, చర్చెస్ లేకపోతే ఒక సంఘంలో ఒక న్యూ రెవల్యూషన్ అదేంటి లేఖనాలు సారంగా కాకున్నప్పుడు దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ బీయింగ్ ఫెయిల్డ్ అనేది మనము గమనిస్తాం. సో దట్ ఈస్ వాట్ ది స్పిరిచువల్ నర్చర్ ఫార్ పీపుల్ మూవ్మెంట్ చర్చెస్, స్పెషల్ కేర్ షుడ్ బి టేకెన్. ఇక్కడ సంఘంలో ఎనీ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లం has to be answered spiritually. బైబిల్ కాలేజెస్ యాడ్ ఆన్ చేస్తుంది కానీ సెమినరీస్ విల్ నాట్ సాల్వ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఎ చర్చ్. ఇట్ ఈస్ ది స్పిరిచువాలిటీ ఆఫ్ వన్ బిలీవర్ సొల్యూషన్ గా ఉంటుంది. స్పిరిచువాలిటీ ఈజ్ ద సొల్యూషన్ టు అవర్ ఫెయిలియర్స్, అవర్ వీక్నెసెస్. సంఘము గ్రో అవ్వాలి అని అంటే ఇట్ ఈస్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ గా మనం గమనిస్తున్నాం. స్పిరిచువాలిటీ ఈజ్ ది ఆన్సర్. Spirituality is the answer for any kind of a situation within the church, for the growth of the church or multiplication of the church. So అదేంటి నేనైతే ఇది గమనించాను, 10 ఏళ్ళు లోకంలో ఏమైతే జరుగుతుందో ఆటోమేటిక్ గా 10 ఏళ్ల తర్వాత సంఘంలో ఆ ఫార్మాలిటీస్ లేకపోతే ఆ ప్రవర్తన కానీ ఆ మెథడాలజీ అన్న కానీ సంఘంలో ఎంటర్ అవుతుంది. ఆల్మోస్ట్ అదేంటి 10 years టైం పడుతుంది. వరల్డ్ లో ఏం జరుగుతుందో అది మెల్లగా సంఘంలోనికి యాడ్ అవుతుంది అనమాట. 10 years తర్వాత మనము ఆ డెవలప్మెంట్స్ ప్రజల మాటల్లో అన్న కానీ లేకపోతే ప్రజల అదేంటి దుస్తుల్లో అన్న కానీ లేకపోతే ఆ యాటిట్యూడ్ లో అన్న కానీ 10 years టైం పడుతుంది అని నేను గ్రహించాను. నేను ఇది విని ఆల్మోస్ట్ ఒక 20 years అవుతున్నా కానీ నేను ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, ఐ హావ్ విట్నెస్డ్ ఇట్. సో వాటెవర్ ద అంటే సార్ 10 years ఒకసారి రివైవల్ అవుతూ ఉంటుందా సార్? 10 years రివైవల్ కాదండి, 10 years టైం పడుతుంది. లోకానుసారంగా వారి నడవడిక లేకపోతే వారి ప్రవర్తనని సంఘంలోనికి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఇట్స్ రివైవల్ కాదండి, రివైవల్ కాదు. ఎందుకంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ నుంచి డీవియేట్ అవుతున్నప్పుడు, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ సొల్యూషన్ గా కాకున్నప్పుడు ఇదేంటి ఇక్కడ ఈ మెగ్రావెన్ అన్న కానీ ఎవరైతే అడ్వైస్ చేశారో మల్టీ ఇండివిజువల్ డెసిషన్స్ తోటి లేకపోతే ఎప్పుడైతే వాక్యానుసారంగా లేనప్పుడు ఒక ప్రాబ్లం ని ఒక సంఘంలో డిసిప్లినరీ ఆస్పెక్ట్స్ గా గమనించినప్పుడు వాక్యానుసారంగా అదేంటి అక్కడ ప్రవర్తన అన్న కానీ లేకపోతే లీడర్షిప్ లో అన్న కానీ ఆ మూమెంట్ లేనప్పుడు ఆటోమేటిక్ గా వరల్డ్ లో ఏం జరుగుతుందో, సో ఈ రోజు 2020లో వరల్డ్ లో ఒక ప్యాటర్న్ జరుగుతుంది అనుకోండి, 10 years తర్వాత అది ఆటోమేటిక్ గా అది సంఘముగా అదేంటి ఆ యాటిట్యూడ్ ని లేకపోతే ఆ మెథడ్స్ ని సంఘంలో పాటిస్తారు అని నేను అదేంటి ఒక 20 years బ్యాక్ నేను విన్నాను. తర్వాత 20 years లో నేను నా ఎక్స్పీరియన్స్ లో నేను అది గమనించాను. అదేంటి మ్యూజిక్ అన్న కానీ డ్రెస్సింగ్ అన్న కానీ లేకపోతే యాటిట్యూడ్ అన్న కానీ లేకపోతే కొన్ని మెథడ్స్ అన్న కానీ మిషన్స్ చేసే మెథడ్స్ అన్న కానీ లోకానుసారంగా లోకానికి అనుకూలమైనది సంఘములోనికి అనుకూలంగా చేసుకుంటారు అనేది నేను గమనించాను అన్నమాట. సో దీనికి అంత ఆన్సర్ ఇట్స్ అగైన్ ఫాలింగ్ బ్యాక్ ఆన్ స్పిరిచువాలిటీ ఈజ్ ది ఆన్సర్.
nor not natural Christianity that relies on the strength and wisdom of the soul and self. న్యాచురల్ క్రిస్టియానిటీ అంటే వారు వారి సొంత తలంపులతో తర్వాత వారి విజ్డమ్ తోటి అదేంటి వారి బలం మీద వారి బలగం మీద అదేంటి డబ్బు మీద అన్న అదేంటి న్యాచురల్ క్రిస్టియానిటీని మనం గమనిస్తాం. ఈ న్యాచురల్ క్రిస్టియానిటీకి స్పిరిచువల్ క్రిస్టియానిటీకి చాలా వ్యత్యాసం ఉంది. సో అదేంటి ఈ న్యాచురల్ క్రిస్టియానిటీని తక్కడిలో వేసినట్లయితే, స్పిరిచువల్ క్రిస్టియానిటీ తక్కడిలో వేసినట్లయితే చర్చ్ డిసిప్లిన్ బ్రింగ్స్ అనేది అదేంటి స్పిరిచువాలిటీకి డిసిప్లిన్ ఆస్పెక్ట్స్ తోనే మనము దాన్ని చర్చ్లో ఖండీయగలుగుతాం, లేకపోతే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అనేది దట్స్ వాట్ వీఆర్ సీయింగ్. రైట్ సిస్టర్, నేను చెప్పింది అంటే am I able to answer your question? So that's where page number 59, step 9, encouraging believers to build a place of worship. So then a permanent place for worship for new believers is a vital need for perfection. Step 10, introduce socio-economic and development programs. These programs should be according to the felt needs of the people rather than being based on the availability of funds. మిషన్స్ ఎప్పుడైతే వరల్డ్ అంటే ఈ మిలీనియల్స్ 1985 నుంచి తర్వాత గమనించినట్లయితే 1950 నుంచి మిషన్స్ ఒక ఫార్మాట్ లో వచ్చినప్పుడు, ఈ 1950లో ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే పార్లమెంట్ లో డెసిషన్ చేశారో మిషనరీస్ ఇండియాలో ఉండడానికి వీల్లేదు, దే క్యాన్ బి టూరిస్ట్ అని డెసిషన్ చేయబడ్డదో, అప్పటి నుంచి మెల్లమెల్లగా మిషన్ ఆర్గనైజేషన్స్ అన్న కానీ మిషనరీస్ అన్న కానీ వారు ఇండియా నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మిషనాలజీ ఒక రకంగా డిఫరెంట్ చేంజెస్ కి వస్తున్నప్పుడు సోషో ఆస్పెక్ట్ గా సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ స్కీమ్స్ తోటి, లేకపోతే సోషో ఎకనామిక్ గ్రోత్ లోనికి మిషన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దిస్ ఇస్ వాట్ ది చర్చ్ వాజ్ లుకింగ్ ఆఫ్టర్. సో సంఘములో ఈ ఇంట్రడ్యూసింగ్ సోషో ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అదేంటి ఇంట్రడ్యూస్ అయినప్పుడు, ఎస్, church is part of the community. Church has to consider or take care of the society from a social aspects. కానీ సోషల్ ఆస్పెక్ట్స్ ని ముందు పెట్టుకొని సంఘమును లేకపోతే ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్ స్పిరిచువల్ గ్రోత్ ని అదేంటి చాలా సార్లు డీవియేట్ అయినట్టు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ పేజ్ నెంబర్ 60లో మోర్ ఇంపార్టెంట్ ఈస్ దట్ హీ షుడ్ ట్రైన్ ద లోకల్ లీడర్స్ సో దట్ దే మే ఆల్సో మూవ్ అలాంగ్ with their own community and give spiritual nurture while they themselves work. So ఈ సోషల్ ఆస్పెక్ట్స్ కి వచ్చే లోపలికి ఎక్కువగా సోషల్ కేర్ అంటే మెడికల్ ఆస్పెక్ట్స్ లో, ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్ లో, లేకపోతే అదేంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కి వచ్చేటప్పుడు అదేంటి ఇక్కడ మిషనరీస్ evangelists should take is to introduce socio-economic development programs to new believers in their own village so that they may not move by nearby cities in search of jobs. So చాలా సార్లు ఒక సంఘం డెవలప్ అవుతుంది, సంఘస్థులు వేరే జాబ్ వేరే ప్రదేశానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఈ సోషో ఎకనామికల్ కేర్ ఇచ్చేటప్పుడు ఆ సంఘస్థులు he would be deviated, లేకపోతే he would be more challenge aspects లో కూడా మనము అదేంటి these are the practicality of a church కమ్యూనిటీలో ఉన్నప్పుడు సోషల్ గా ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి,
లేకపోతే సంఘస్థుడు ఇంకొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తికి ఎంత దాకా సోషల్ గా అతనికి కేర్ టేక్ ఇవ్వాలి అనేది కూడా దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఫ్రమ్ spiritual nurture for migrants. So these are couple of points which we are seeing. Too many social development programs should not be introduced as they can affect the church growth. Priority must be given to evangelism, church planting and church perfection. Tarvata, outside Christians, non-Christian social workers will spoil the spiritual life of the emerging church. Page number 61 లో కాషన్ గా దీస్ ఆర్ కపుల్ ఆఫ్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ గా మీ ముందు తీసుకొని వస్తున్నాను. అదేంటి సోషల్ ఆస్పెక్ట్స్ గా చిల్డ్రన్ హోమ్ కేర్ ఫర్ పోర్, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, డే కేర్ సెంటర్స్, అడల్ట్ లిటరసీ క్లాసెస్, లేకపోతే టెక్నికల్ వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గా సంఘము ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ది కాషన్ ఏంటి అని అంటే అవుట్ సైడ్ క్రిస్టియన్స్ లేదా నాన్ క్రిస్టియన్ సోషల్ వర్కర్స్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్ గా ఆ స్పిరిచువల్ అదేంటి డిస్టర్బెన్సెస్ అదేంటి ఈ సంఘంలో గమనిస్తున్నట్టు చూస్తున్నాం. స్టెప్ 11, కీప్ ద బిలీవర్స్ a lively joyful congregation. The church planter should make the church that he planted a joyful church. Apostle Paul wrote to the church of Philippi, rejoice in the Lord always. Again I say rejoice. While following church discipline, the new believers should experience Christian freedom and should enjoy the spiritual blessings. The following programs are suggested. Fine. Page number 61 లో ఈ లాస్ట్ స్టేట్మెంట్ లో కొంచెం టైమ్స్ మనం while following church discipline, the new believers should experience Christian freedom and should enjoy the spiritual blessings. సంఘంలో ఏమైతే జరుగుతుందో ఒక వ్యక్తి ఇంటిలో అదంటే ఆ సంఘస్థుని ఇంటిలో అదే జరుగుతుంది. సంఘంలో ఏమైతే జరుగుతుందో ఆ వ్యక్తి ఇంటిలో అదే జరుగుతుంది. సో ఆ వ్యక్తి ఇంటిలో when the husband, when the father of that house becomes the spiritual head, లేతే biblical counseling aspects లో చూసినప్పుడు biblical growth aspects చర్చ్ లో చూసేటప్పుడు the immediate impact falls on the children. So children మీద emphasis is what ఈ చర్చ్ డిసిప్లిన్ కూడా అదేంటి ఎంఫసిస్ వస్తుంది అనమాట. సో న్యూ బిలీవర్స్ లేకపోతే సంఘంలో సంఘస్థులుగా లేకపోతే ఒక న్యూ చర్చ్ ప్లాంట్ గా మాట్లాడేటప్పుడు సంఘంలో సంఘస్థులు సంఘస్థుల పిల్లలు is more important గా మనం చూస్తున్నాం. సో పేజ్ నెంబర్ 62 లో there are some programs అదేంటి ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కి వచ్చే లోపలికే ఎవ్రీథింగ్ స్పిరిచువలైజేషన్ అయ్యేటప్పుడు లేకపోతే అదేంటి జేమ్స్, బుక్ ఆఫ్ జేమ్స్ దీని గురించి క్లియర్ గా మాట్లాడుతుంది. బుక్ ఆఫ్ జేమ్స్ ని మనము అదేంటి బహుశా నెక్స్ట్ ఇయర్ అలాగా బుక్ స్టడీ చేస్తాము. కానీ బుక్ ఆఫ్ జేమ్స్ లో గమనించినట్లయితే ఈ బిలీవర్స్ లైఫ్ నన్నా లేకపోతే కంటెండింగ్ ఫర్ ఫెయిత్ గురించి అన్నా లేకపోతే సంఘంలో అదేంటి ఎలాగా దాన్ని అదేంటి బుక్ ఆఫ్ జేమ్స్ లో మనము గ్రహిస్తాం. సో page number 62, singing programs, regular get together, keeping the congregation active in spiritual programs, have regular house visitation, conducting religious festivals. Ivanni, these are a couple of major aspects of a church planting lo lepothe emerging church lo. These are the aspects to bring people together for fellowship,
or for continuous maturity అనేది మనము గమనించాలి. All right. Last paragraph, page number 62 lo, don't be too rigid and harsh with the new believers. The church planter needs patience and parental love for the new believers. He must know how to be strict with the discipline of the church, but at the same kind hearted, loving and forgiving and building the people in their spiritual life. All right. Pastor duty లేకపోతే evangelist duty, it is not usually alone ministry. అంటే హీఈస్ అంటే ఒక్కడిగా అయిపోతాడు. సంఘంలో గమనించినట్లయితే when the pastor is standing on the pulpit, చాలా సార్లు it is an alone ministry. అంటే alone ministry అని ఎందుకు అంటున్నానంటే అతనికి ఎంకరేజ్మెంట్ వైజ్ గా లేకపోతే అతను అదేంటి రీసెంట్ గా we have celebrated pastors day. గమనించినట్లయితే ది ఎంఫసిస్ వెయిటేజ్ ఎక్కువగా అదేంటి పాస్టర్ మీద పడుతుంది. బర్న్ అవుట్ అనే మాటని వాడతారు. బర్న్ అవుట్ అని అంటే అదేంటి ఒక సైడ్ నుంచి అతని ఫ్యామిలీని, ఒక సైడ్ నుంచి అతని స్పిరిచువాలిటీని, తర్వాత ఇంకొక సైడ్ నుంచి సంఘాన్ని, తర్వాత సంఘస్థులని అదేంటి కేర్ టేక్ చేసేటప్పుడు బర్న్ అవుట్ అయ్యేది మనం చాలా చూస్తాం. అమెరికా దేశంలో ఒక పర్సంటేజ్ అదేంటి చాలా మంది పాస్టర్స్ నుంచి అదేంటి తప్పుకొని రెగ్యులర్ డ్యూటీస్ కి వెళ్ళిపోవడం కూడా చూస్తుంటాం చాలా సార్లు. సో అదేంటి యాజ్ ఎ చర్చ్ ప్లాంటర్ గా లేకపోతే యాజ్ ఎ పాస్టర్ గా దీస్ ఆర్ కపుల్ ఆఫ్ అదేంటి ఛాలెంజెస్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అన్ అలోన్ మినిస్ట్రీగా చూస్తాం. ఆల్రైట్. ఈ నెక్స్ట్ పాయింట్, step 12, make the church actively involved in evangelism and missions. అదేంటి మనం వెళ్ళే ముందు I would request somebody to unmute themselves and read Galatians chapter 4 verse 19. 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 అన్మ్యూట్ చేసుకున్నట్లయితే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడు మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. సో ఆమేన్. గలతీలో until Christ is formed in you, until Christ is formed in you అనేది అక్కడ మనము గ్రహిస్తున్నాం. until Christ is formed in you. అలాగనే 2 Corinthians 3rd chapter 18th verse గమనించినట్లయితే 2 Corinthians 3rd chapter 18th verse. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Amen. Being transformed into the same image, being transformed into the same image of Christ. ఒకసారి Colossians chapter 1 28-29. Colossians chapter 1 28 and 29. Colossians chapter 1 28.
ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. Amen. Amen. So నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. Amen. So identity, don't be rigid and harsh with the new believers aspects lo, lepote spiritualization is the answer సంఘానికి అనే మాట్లాడినప్పుడు, yes, we proclaim him, warning and teaching everyone with all wisdom, so that we may present everyone matured in Christ. అక్కడ matured in Christ. I labor for this, striving with his strength that works powerfully in me. So these are the aspects. So అదేంటి గలేషియన్స్ లో మనం గమనించినట్లు, until Christ is formed in you. తర్వాత అదేంటి 2 Corinthians 3rd chapter 18th verse లో, being transformed into the same image, తర్వాత Colossians chapter 1:28-29 లో that we may present everyone matured in Christ. So these are the aspects what we see. Final ga okkasari Romans chapter 8:29, Romans chapter 8 verse 29 చదివినట్లయితే, Romans chapter 8:29. Romans chapter 8. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఆమేన్. అయితే గమనించేది ఏంటంటే, ది ఎంఫసిస్ వర్డింగ్ ఎక్కడంటే, టు బి కన్ఫర్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్, టు బి కన్ఫర్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్, లైక్ అదేంటి క్రీస్తు లాగా, క్రీస్తు వలె. సో పౌలు, అపోస్తులైన పౌలు గోల్ ఏముండే అనంటే, హిస్ గోల్ వాస్ టు సీ ఎవ్రీ డిసైపుల్ బికమ్ మోర్ అండ్ మోర్ లైక్ జీసస్. సో ఫ్రమ్ ఏ డిసైపుల్ ఆస్పెక్ట్ లో మనం గమనించినట్లయితే, సెంటెన్స్ ఫుల్ గా చెప్పండి సార్. సిస్టర్, టు బి కన్ఫర్మ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యా, అదేంటి పాల్ గోల్ వాస్ టు సీ ఎవ్రీ డిసైపుల్ బికమ్ more and more like Jesus. Paul's goal was to see every disciple become more and more like Jesus. Sir, ఏ పేజీ సార్ అది? బ్రదర్ లేదు, అది నేను నోట్ రాసుకున్నాను అన్నమాట. అచ్చా, మీరు నోట్ రాసుకున్నారా? ఓకే బ్రదర్. సో ఇదేంటి when we are page number 62 లో, don't be too rigid and harsh with the new believers ఆస్పెక్ట్స్ లో, అదేంటి స్టెప్ 11 కంప్లీట్ చేసేటప్పుడు అదేంటి ఈ లేఖనాలు అంటే పౌలు గారి గురించి మనం మాట్లాడుకున్న తర్వాత పౌల్స్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను అన్నమాట. అంటిల్ అదేంటి గలేషియన్స్ అన్న అదేంటి ఇవన్నీ దట్ ఇస్ వాట్ ఐ హావ్ యాజ్ ఎ రెఫరెన్స్ గా మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. సో పేజ్ నెంబర్ 63 లో, పేజ్ నెంబర్ 63 స్టెప్ 12 లో, make the church actively involved in evangelism and missions. Make the church actively involved in evangelism and missions. Every believer is an evangelist. Do the work of an evangelist అనేది మనం చాలా సార్లు వింటాం. సో do the work of an evangelist, లేకపోతే every believer
ఈజ్ అన్ ఎవాంజలిస్ట్. గ్రేట్ కమిషన్ లో ఇందాక మాట్లాడుకున్నప్పుడు మాథ్యూ చాప్టర్ 28 18-20లో గో దేర్ ఫోర్ అండ్ మేక్ డిసైపుల్స్, క్రిస్టియన్స్ అని లేకపోతే చర్చ్ అనేది అక్కడ మనకు ఎంఫసైజ్ లేదు, బట్ టు మేక్ డిసైపుల్స్ టు ఆల్ నేషన్స్. సో డిసైపుల్ ఆస్పెక్ట్స్ లో వచ్చేటప్పుడు పౌలు గారు ఇందాక లేఖనాల ద్వారా మనం చదివినప్పుడు పౌలు గారి అదేంటి ఏదైతే గోల్ ఉందో అది మన గోల్ ఉందా? ఇస్ దిస్ గోల్ ఆఫ్ అవర్స్? లేకపోతే ప్రతి ఒక్క చర్చ్ మెంబర్ లేకపోతే చర్చ్ బిలీవర్ లేకపోతే చర్చ్ పార్టిసిపెంట్ లేకపోతే చర్చ్ ప్లాంటర్ అదేంటి ఈ గోల్ ఉందా? ఈస్ దిస్ ద గోల్ ఆఫ్ ఎవ్రీ డిసైపుల్ మేకర్? అదేంటి చాలా సార్లు డిసైపుల్షిప్ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లం ఏమవుతుందంటే థియాలజికల్ గా బైబిల్ కాలేజ్ స్టడీ చేసిన తర్వాత బైబిల్ జ్ఞానాన్ని పొందిన తర్వాత అదేంటి ప్రీవియస్ క్లాస్ లో నేను మీకు ఇది ఆల్రెడీ షేర్ చేశాను. నేను 2 ఆస్పెక్ట్స్ గమనించాను ఫ్రమ్ ఏ బైబిల్ స్టూడెంట్. ఈదర్ అతని సొంత మినిస్ట్రీని అతన్ని సెల్ఫ్ డెవలప్మెంట్ ని ఆస్పెక్ట్ గా చూస్తారు, ఇంకొకటి ఈ బైబిల్ స్టూడెంట్ లేకపోతే ఈ సెమినేరియన్ హీ వుడ్ ఆల్సో సీ హిమ్సెల్ఫ్ ఎలాగా నాలాగా నాకు ఇవ్వబడిన ఆధిక్యత లేకపోతే నేను నేర్చుకున్నది వేరే వారికి ఎలాగా నేర్పియాలి అనే దృక్పథంతో చూస్తారు. సో ఈ 2 ఆస్పెక్ట్స్ లో గమనించేటప్పుడు అదేంటి ఎంఫసిస్ ఎక్కడ వస్తుందంటే ఏదో ఎక్కడో కాడ అదేంటి ఫోర్స్ తీసుకురావడం జరుగుతుంది. తెలియకుండా తెలిసో తెలియకుండా ఆ ఫోర్స్ ని ఆటోమేటిక్ గా తీసుకొని వస్తారు. సో ఆ ఫోర్స్ ని తీసుకొని వచ్చేటప్పుడు బిబ్లికల్ ఆస్పెక్ట్ గా స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లో డీవియేషన్ జరుగుతుంది అన్నమాట. అదేంటి అమెరికా దేశంలో చాలా ప్రోగ్రామ్స్ డిసైపుల్షిప్ ప్రోగ్రామ్స్ అదేంటి ప్రెజెంట్ అయ్యేటప్పుడు ఈ డిసైపుల్ ఆస్పెక్ట్స్ లోకి వచ్చేటప్పుడు చాలా సార్లు లేఖనాల తోటి ముందు నడవకుండా అదేంటి ఆ లీడర్ చెప్పిన అడుగు జాడల్లో నడవడం జరుగుతుంది. చాలా డిఫరెన్స్ ఉంది అక్కడ. హ్యూమన్ ఫాలోవర్స్ కదా సార్? హ్యూమన్ ఫాలోవర్స్, ఎస్, హ్యూమన్ ఫాలోవర్స్ తయారవుతున్నారు డిసైపుల్షిప్ ఆస్పెక్ట్స్ లో. మిషన్ ఏజెన్సీస్ లేకపోతే మిషన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే డిసైపుల్షిప్ ప్రోగ్రామ్స్ లేకపోతే డిసైపుల్షిప్ ఎంఫసిస్ లో మాట్లాడేటప్పుడు ఈ వాక్యము తెలుసుకున్న వారు డిసైపుల్ ని చేంజ్ చేయాలి అన్నప్పుడు ఫాల్ బ్యాక్ ఏడవుతుందంటే హ్యూమన్ ఫాలోవర్స్ అయిపోతారు. హ్యూమన్ ఫాలోవర్స్ అయినప్పుడు వారు చనిపోయిన తర్వాత వారి మినిస్ట్రీ అక్కడ దాకానే ఆగిపోతుంది. చాలా సంఘాలు చాలా మినిస్ట్రీస్ హైదరాబాద్ లో లేకపోతే ఇండియాలో అలాగా ఉండిపోయి ఉన్నాయి. హ్యూమన్ ఫాలోవర్స్ గా వారిని తయారు చేసి వదిలిపెడతారు. వదిలిపెట్టినప్పుడు వారి లిమిటేషన్స్ తోనే ఉంటారు. వారి స్పిరిచువల్ గ్రోత్ కూడా లిమిటెడ్ గానే ఎంఫసిస్ అవుతుంది అన్నమాట. ఎందుకు అలాగవుతుంది అని అంటే ఒక క్లియర్ సింపుల్ డెఫినిషన్ ఆఫ్ డిసైపుల్ ప్యాటర్న్ ఉండదు కాబట్టి. ఎప్పుడైతే ఒక సింపుల్ డెఫినిషన్ ఓకే, నేను ఈ పాయింట్ ని ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా సంఘంలో ఒక వ్యక్తిని నేను డిసైపుల్షిప్ గా నేను అతన్ని కేర్ టేక్ చేసేటప్పుడు నా అజెండా, నా డెఫినిషన్, నా ప్రోగ్రామ్ సింపుల్ గా ఉంటుంది లేఖనాలను బట్టి.
ఎప్పుడైతే ఆ డెఫినిషన్ ని నేను తీసుకొని నేను ఇతనితోటి లేఖనాల సారంగా నేను ఇతనితోటి ఆ నడవాలి అని అన్నప్పుడు దట్ ఈస్ ది సింపుల్ డెఫినిషన్ అంతే. ఒక క్లియర్, కన్సైజ్, ప్రిసైజ్ డెఫినిషన్ దట్ ఐ హ్యావ్ టు డిసైపుల్ ఎ పర్సన్. అది లేనప్పుడు ఏమవుతుందంటే అదేంటి మన గురి అదేంటి ఒక డిఫరెంట్ గా వెళ్ళిపోతుంది. అదేంటి మన ఏము అదేంటి డిఫరెంట్ గా సింపుల్ ఉంటుంది కానీ దాన్ని కాంప్లికేషన్ చేస్తాం అన్నమాట. సంఘంలో డిసైపుల్ అనేది ఫౌండేషన్ గా మనము ఈ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి మనం మాట్లాడుతున్నాము. సో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని డిసైపుల్ చేసేటప్పుడు దట్ ఈస్ ఎ సింపుల్ టర్మ్స్, సింపుల్ అజెండా, సింపుల్ స్ట్రాటజీ. నాకు ఇవ్వబడిన కృపని నేను అతనితోటి లేఖనాల ద్వారా పంచుకొని నేను అతనితో పాటు అదేంటి డిసైపుల్షిప్ లో చేస్తాననేదే ప్లాన్. కానీ ఆ సింపుల్ మెథడ్స్, ఆ సింపుల్ డెఫినేషన్ లేకుండడం బట్టి ఈ వేరే అంటే మ్యాన్ ఫాలోవర్స్ అన్న కానీ లేకపోతే లీడర్ ఫాలోవర్స్ అన్న కానీ తయారవుతారు అనేది మనము చూస్తాం. A disciple is a person who has responded in the faith and obedience to the call to follow Jesus. Being a disciple is a lifelong process of dying to oneself while allowing Jesus Christ to come live in us. These are the terminology లేకపోతే ఒక బిలీవర్స్ లైఫ్ లో యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు, సంఘస్థునిగా లేకపోతే అదేంటి అతని తలాంతులు బట్టి ఆర్డైన్ అయినప్పుడు, పాస్టర్ గా ఉన్నప్పుడు, డీకన్స్ గా, ఎల్డర్ గా అదేంటి సంఘం అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ లో వచ్చినప్పుడు a disciple is a person who has responded in faith and obedience to the call to follow Jesus Christ. A disciple is a person who has responded to the faith and obedience to the call to follow Jesus Christ. Being a disciple is a lifelong process of dying for oneself. Nannu nenu champukoni adenti I am living for Christ so that Christ would live with me. So this is the adenti aspect. So ee aspects lo simple టర్మ్స్ ఇవి పెద్ద అదేంటి లేఖనాల సారంగానే నేను ఆ కొటేషన్స్ నేను మీకు ఇచ్చాను. సో someone who is following Jesus is being changed by Jesus and is committed to the mission of Jesus Christ. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఫాలో అవుతుండో యేసుక్రీస్తే అతన్ని చేంజ్ చేస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తుకి కమిట్మెంట్ లేకపోతే మిషన్ ఆస్పెక్ట్ లో మనము గమనిస్తాం. సో అదేంటి ఆ ఆస్పెక్ట్స్ లో మనము అదేంటి చూసేటప్పుడు దట్ ఈస్ వాట్ వి సీ. బ్రదర్, సిస్టర్, ఇదేంటి నేను చెప్పింది మీకు అదేంటి am I able to convey the message? Yes, sir. ఎస్ బ్రదర్, చాలా Understand, బాగుంది, sir. చాలా నీట్ గా డిసైపుల్షిప్ గురించి understand. బాగా చెప్పారు బ్రదర్. Right. అది ఒకసారి చెప్తే నేను రాసుకుంటా బ్రదర్, బై హార్ట్ చేస్తాను. A disciple is a person who has responded in faith. A disciple is a person who has responded in faith and obedience to the call to follow Jesus. Simple terminology. A disciple is a person who responded to the faith and obedience to the call to follow Jesus. Being a disciple is a lifelong process
being a disciple is a lifelong process. పాస్టర్ అయినా అదేంటి ఎల్డర్ అన్నా డీకన్ అయినా చర్చ్ మెంబర్ అన్నా హీఈస్ ఎ డిసైపుల్. The discipler is Jesus Christ. The discipler is Jesus Christ. Nobody could be a discipler. That the authority of the Son of God. He is the discipler. So when we as a disciple, it's a lifelong process, dying to oneself while allowing Jesus Christ to live in us. Dying to oneself and allowing Jesus Christ to live in us. అయితే వెన్ వీఆర్ అలవింగ్ అంటే ఇంకొక అతన్ని కేర్ టేక్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంకొక అతన్ని ఫెలోషిప్ ఆస్పెక్ట్స్ లో వచ్చినప్పుడు, లేకపోతే అతన్ని డిసైపుల్ గా మనము తీర్చిదిద్దేటప్పుడు, సమ్వన్ హూ ఈస్ ఫాలోయింగ్ జీసస్ ఈస్ బీయింగ్ చేంజ్డ్ బై జీసస్. నేను నా వాయిస్ ద్వారా లేకపోతే నా టైం ద్వారా నేను ఇక్కడ కూర్చొని ఇదేంటి నాకు ఇచ్చిన కృప బట్టి ఈ లేఖనాల్ని మీ ముందు చదువుతూ నేను మీతో నేర్చుకునేటప్పుడు, ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ హూ కెన్ చేంజ్ ది అదర్ పర్సన్. నెవర్, బట్ ఇట్ ఈస్ మై టెస్టిమనీ. నా నడవడిక ఇట్ వుడ్ ఆల్సో ఇంపాక్ట్, బికాస్ ది ఆపోజిట్ పర్సన్ హీ ఈస్ కమిటెడ్ టు జీసస్ క్రైస్ట్. సో దట్ ఈస్ వాట్ దెంటి క్రిస్టియన్ లివింగ్ అంటే ఎగ్జాంపులరీ లైఫ్ ఉండాలంటారు ముందు ఫస్ట్, అప్పుడు దే కెన్ ఫాలో ఆటోమేటిక్లీ. అంటే మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఒక లేఖనం వలె ఉండాలి అంటారు కదా సార్, అలాగే. సో అదేంటి a disciple is one who follows Jesus, is being changed by Jesus and is committed to the mission of Jesus Christ. So discipleship making, disciple is all about Jesus Christ. It is nothing new under the sun. అపోస్తలు ఏం చేశారో సంఘస్థులు అదేంటి 2020 అక్టోబర్ 14th లో కూడా దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ ఎ చర్చ్ ప్లాంటర్ గా, యాజ్ ఎన్ ఎవాంజలిస్ట్, డూ ద వర్క్ ఆఫ్ అన్ ఎవాంజలిస్ట్ గా కూడా దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. సో డిసైపుల్ మేకింగ్, entering into relationship to help people trust and follow Jesus. So disciple making ki వచ్చేటప్పుడు emphasis ఏంటి అంటే we are entering into a relationship to help people trust and follow Jesus. అంతే, మనం సహాయపడుతున్నాం అంతే. ఆ వ్యక్తిని ఒక రకంగా స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడము, లేకపోతే అతనికి సహాయపడము. మనం ఎలా సహాయపడతామంటే మన నడవడిక, మన ఎగ్జాంపులర్ లివింగ్ ఈజ్ వాట్ ఈస్ ప్రామినెంట్. సో ఇదంతా ఒక కాన్వర్జేషన్, అదేంటి ఒక ఫెలోషిప్ తోటి, దట్స్ వాట్ వీఆర్ సీయింగ్. అదేంటి దీస్ పాయింట్స్ లో మనం గమనించినట్లయితే ఫెలోషిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ గా మనం చూస్తున్నాం. 7th verse లో ఇన్స్ట్రక్షన్, చర్చ్ డిసిప్లిన్స్ ఆస్పెక్ట్స్ లో గమనించినట్లయితే దట్ ఈస్ వాట్ వీఆర్ seeing. సో డిసైపుల్ మేకింగ్ ప్రాసెస్ లో కొంచెం టైం స్పెండ్ చేయాలనేసి ఉంది. సారీ నేను స్లైడ్స్ చేయలేదు, కానీ నా నోట్స్ కరెంట్ లేదు కాబట్టి నేను నోట్స్ లో నేను రాసుకొని రావడం అయింది. సో డిసైపుల్ మేకింగ్ ప్రాసెస్ లో గమనించినట్లయితే ఇట్ ఈస్ ఎ డెలిబరేట్ రిలేషన్షిప్. ఇట్ ఈస్ ఎ డెలిబరేట్ రిలేషన్షిప్ ఇన్ విచ్ వి వాక్ alongside other disciples to encourage, equip and challenge one another in love to grow towards maturity in Christ. Disciple making లో మనము సంఘంలో చూసేటప్పుడు, చర్చ్ ప్లాంటింగ్ ఆస్పెక్ట్స్ లో చూసేటప్పుడు, లేకపోతే ఎమర్జింగ్ చర్చ్ లేకపోతే చర్చ్ గ్రోత్ ఆస్పెక్ట్స్ లో మనం గమనించేటప్పుడు, discipleship is a deliberate relationship which we walk alongside other disciples to encourage, equip
and challenge one another in love to grow towards maturity in Christ. That's the definition అనగాని లేకపోతే that's the statement అనగాని మనము గమనించవచ్చు. డిసైపుల్షిప్ లేకపోతే డిసైపుల్ మేకింగ్ ఆస్పెక్ట్స్ లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలని ఉంది. Discipleship making is a deliberate relationship in which we walk alongside other disciples to encourage, equip, and challenge one another in love to grow towards maturity in Christ. So akada equipping the disciple, making disciple, and that disciple would make another disciple. It's a chain process అన్నమాట. ఒక చైన్ ఎలాగైతే లింక్ అయి ఉంటుందో ఆ లింక్ తోటి దృఢంగా ఒక చైన్ తయారవుతుందో ఇట్ ఈస్ ఎక్విపింగ్ ద డిసైపుల్ టు మేక్ ద డిసైపుల్స్ హూ మేక్స్ డిసైపుల్స్ అన్నమాట. సో నా పని అయిపోయింది అనేది కానీ కాదు, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని డిసైపుల్ చేయాలి అనేదే దట్ ఈస్ వాట్ ది ఆస్పెక్ట్ ఈస్ వాట్. సో బహుశా అదేంటి నాకు జస్ట్ ఒక 1 hour టైం ఉండే కాబట్టి ఐ కుడ్ హ్యావ్ టైప్డ్ అండ్ నేను ఐ సెండ్ ఇట్ యూ ఆన్ టెక్స్ట్ మెసేజ్. సో ఫైనల్ గా డిసైపుల్ మేకింగ్ ఈజ్ ఎ డెలిబరేట్ రిలేషన్షిప్ వాకింగ్ అలాంగ్ సైడ్, ఎంకరేజింగ్, ఎక్విపింగ్ అండ్ ఛాలెంజ్ ఇన్ లవ్, గ్రో టువర్డ్స్ మెచ్యూరిటీ ఇన్ క్రైస్ట్. తర్వాత ఎక్విపింగ్ ద డిసైపుల్ టు మేక్ డిసైపుల్ టు మేక్ డిసైపుల్స్. So that is what the emphasis is about. Nenu then class అయిపోయిన తర్వాత నేను I will just send you a text message so that it would be more appropriate. So then ఆ టెక్స్ట్ చదివిన తర్వాత I would request you to make your own statement. ఒక discipleship making aspects లో మీరు గమనించినట్లయితే మీ ఓన్ స్టేట్మెంట్ కూడా మీరు రాసుకున్నట్లయితే that would be also helpful. So ఈ టైంలో ఐ జస్ట్ వాంటెడ్ టు పేజ్ నెంబర్ 63 లో సమ్మరీ. Planting and perfecting of a church are the twofold demand of Great Commission given by our Lord. Both are equally important. The early church has set the example of balancing this twofold activity. Planting and perfecting are the two activities. Apostle Paul was not only planted churches but also deeply involved in guiding the churches into growth and maturity. A holistic approach to church growth would involve growth in numbers, in spiritual life, and in organization. Spiritual nurture to the believers should be given immediately after baptism. Systematic Bible teaching should be given by the church planter with the aim of building the congregation at every level. So this is where our prayer, our goal, Good News Bible College and Seminary goal is that every local church has to be a college classroom, so that teaching on church disciplines and Christian suffering are very important. Making the new church actively involved in evangelism and social concerns should be final goal of the church planting and church perfecting ministry. చర్చ్ పర్ఫెక్షన్ గా లేకపోతే చర్చ్ ప్లాంటింగ్ ని మెచ్యూరిటీకి తీసుకురావడానికి ఇట్ ఈస్
based upon systematic Bible teaching and teaching church disciplines and Christian suffering. So that is the most important aspects గా మనం గమనిస్తాం. సార్ ఈ రోజు చాప్టర్ అంతా అయిపోయింది కదా సార్? అయిపోయింది. గ్రేట్ సార్, వండర్ఫుల్. చర్చ్ ప్లాంటింగ్ అండ్ పర్ఫెక్టింగ్ ది చర్చెస్, స్పిరిచువల్ నర్చర్ ఆఫ్ ది. Different steps in giving spiritual lecture. ఏదన్నా చాప్టర్ అయిపోయిన వెంటనే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక 10 కానీ 5 కానీ ఇవ్వండి గారు. షార్ట్ ఆన్సర్ ఇచ్చేస్తే మేము రాస్తా ఉంటాం ఒకేసారి. అసైన్మెంట్ పెద్దది, మన ఎగ్జామ్ కొంచెం పెద్దదయ్యింది. అయ్యో చాలా రాసాం. ఒకరు పేపర్ పంపించారు, 9 పేజెస్ పంపించారు. ఇంకా అయ్యగారు నేను ఇంకా పంపిస్తా అంటే ఒక లైన్ 2 లైన్లు లేకపోతే 3 లైన్లు సెంటెన్సెస్ రాయండి. అట్లా రాసినా 9 పేజెస్ అయింది. అది నాకు కూడా 9 పేజెస్ అయింది. అయ్యో సారీ. ఏం పర్వాలేదు బ్రదర్. బాగా ప్లవింగ్ ప్రొక్లైమింగ్ అవన్నీ జరిగినాయి. దున్నటం ఎత్తటం అన్నీ జరిగింది, మంచిగా ఉన్నది. అయితే మీరు చాప్టర్ అయిపోయిన వెంటనే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తే క్వశ్చన్స్ అవి మేము బాగా నేర్చుకుంటాం. ఓకే సో దట్ మా మీద లోడ్ తగ్గుతుంది. ఓకే. అయితే ఇందాక అదే మీరు గ్రహించినట్టు నా క్లాస్ కూడా అలాగనే స్టార్ట్ చేశాను. క్వశ్చన్స్ 64th పేజ్ లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు కదా. అవునవును. అయితే ఈ క్వశ్చన్స్ మనం చదువుకొని ఓకే రైట్ ఇవన్నీగా చాలు, ఇవే ప్రిపేర్ అవ్వమంటారా? అయ్యారు, నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను కపుల్ ఆఫ్ క్లాసెస్ బిఫోర్ గానే ప్రిపేర్ అవుతున్నాను. అవును. ఎందుకంటే నాకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది. సో నా ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం టైం కోసం ముందే ప్రిపేర్ అయినప్పుడు ఈ పర్టికులర్ క్లాస్ కి ఓన్లీ 2 క్వశ్చన్స్ వేయాలనేసి ఉంది. ఓన్లీ 2 క్వశ్చన్స్. ఒకటేమో ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 12, తర్వాత ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 14. ఆ 2 వచనాల మీదనే అదేంటి మీకు గుర్తుందో లేదో, వీ హ్యావ్ డన్ ఏ గుడ్ స్టడీ ఆన్ దోస్ చాప్టర్స్. చాలా టైం స్పెండ్ చేసి మనము అదేంటి ఆ వర్సెస్ మీద మనం చదివాము. క్రీస్తు శరీరము అన్ని శరీర భాగాలు యాక్టివ్గా చర్చి అన్నట్టుగా చెప్పారు. ఎస్ సార్, ఎస్. ఇందాక కూడా స్టార్టింగ్ లో కూడా చదివించారు కదా మీరు. సో దట్ వుడ్ బి దోస్ ఆర్ ది 2 క్వశ్చన్స్. దాని మీద మీరు ఎక్స్పోజిషన్ స్టడీ చేస్తారో లేకపోతే దాన్ని అదేంటి గ్రీక్ వైజ్ గా కూడా మనం చూసాం కాబట్టి ఐ వుడ్ ఎంకరేజ్ యూ దట్ వుడ్ బి ది 2 ప్రామినెంట్ క్వశ్చన్స్. అదేంటి ఓకే, those are the 12th verse and 14th verse. అయ్యారు, ఈ స్లైడ్ నేను మీకు ప్రెజెంట్ చేస్తాను. ఇది నా ముందే ఉంది కాబట్టి ఐ కెన్ షేర్ దిస్ విత్ యు. ఓకే అయ్యారు, ఇక్కడ గమనిస్తున్నారా? ఎఫిషియన్స్ చాప్టర్ 4 12th verse లో కటార్టిమోస్ ఎక్విపింగ్. ఎక్విపింగ్. అయితే దీన్ని రిలేటెడ్ గా చర్చ్ ప్లాంటింగ్ అండ్ గ్రోత్ లో అదేంటి దట్ వుడ్ బి ది క్వశ్చన్. తర్వాత ఎఫిషియన్స్ చాప్టర్ 4 14th verse లో కుబేయా స్లేజ్ ఇన్ కేజేవిలో అలాగా ఉంది. సో ఈ 2 వర్సెస్ మీదనే ఎంఫసిస్ చేస్తున్నాను. ఓన్లీ 2 క్వశ్చన్స్. సో మీకు చాలా టైం ఉంది ప్రిపేర్ అవ్వడానికి. సో తర్వాత అదేంటి ఎఫిషియన్స్ 4:12 కి యాడెడ్ గా 1 Corinthians 14th chapter 12th verse లో కూడా అదేంటి ఎడిఫైయింగ్ ఆఫ్ ద చర్చ్ అనేది మనం చూస్తున్నాం.
ఎక్కడ గారు ఎడిఫైయింగ్ ఆఫ్ చర్చ్ చదివా ఓకే ఓకే ఫస్ట్ కొరింథీ 14th chapter 12th verse. అచ్చా అచ్చా సో రెండు అదేంటి సైమల్టేనియస్ గా ఎక్విపింగ్ లేకపోతే ఎడిఫైయింగ్ అనే వర్డ్ పదానికి వస్తుంది. సో బేసికలీ మీ క్వశ్చన్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ ఎక్విపింగ్ ఫ్రమ్ ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 12 లేకపోతే అలాగే సింపుల్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. బట్ దిస్ వుడ్ బి ది ప్రామినెంట్. అయ్యగారు స్లైట్ ఇన్ ది కేజీ స్లైట్ అంటే స్లైట్ అంటే కుట్ర. 14th వర్స్ ఒకసారి తెలుగులో చదవండి అయ్యా మనకు. ఒక్క నిమిషం స్లైట్ అంటే ఒకసారి చదువుతాను ఒక్క నిమిషం. 14 ఎఫిషియన్సీ అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచన చేతను తప్పు మార్గమునకును లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లు ఉండక. అంటే స్లైట్ అంటే కుయుక్తి అన్నట్టు, కుయుక్తి కుట్రత్వము మోసపూరితమైన గుణంతో. అయ్యగారు ఆ స్లైడ్ ఒకసారి చూపిస్తారు మళ్ళీ ఒకసారి. కొరింథియన్స్ ఆ గ్రీకు మంచి ఇంట్రెస్ట్ మీరు చెప్తుంటే బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అయ్యగారు. అంటే నేనేం చేస్తున్నానంటే రివర్స్ గా మిమ్మల్ని గ్రీక్ మీదకి ప్రెషర్. కరెక్ట్ మాకు అక్కడ కూడా మర్చిపోకుండా మాకు కొంచెం దొరుకుతుంది ఫుడ్. సో 12 and 14 verses. బేసికలీ నేను మిమ్మల్ని దీనికి తీసుకొని వస్తున్నాను. అంటే ఈ బుక్ నంతా ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 12 తర్వాత వర్సెస్ 14 ఈ రెండు మీద రెండు పిల్లర్స్ లాగా తీసుకుంటున్నాను ఈ సబ్జెక్ట్ కి. సో 14th వర్స్ మీద 12th వర్స్ మీద తీసుకుంటున్నాను. తర్వాత 14th వర్స్ మీద మీ ఎక్స్పోజిషన్ అడుగుతున్నాను. అదేంటి సింపుల్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎక్విపింగ్ ఫ్రమ్ ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 12. లేకపోతే ఈ వర్డ్ ఉంది కదా గ్యాంబ్లింగ్ అన్న కుబియా గ్యాంబ్లింగ్ లేకపోతే ఆర్టిఫిక్ట్ ఆర్ ఫ్రాడ్ అనేది. మా ఎక్స్పోజిషన్ ఓరలా రిటర్న్ అయ్యారు రిటర్న్ ఎన్ని లైన్లు ఉండొచ్చు అప్రాక్సిమేట్ అయ్యారు? ఇది ఫుల్ అదేంటి ఎస్ఏ ఉంటుంది కాబట్టి ఫుల్ పేజ్ అన్నమాట. ఓకే అయ్యారు. ఎప్పుడు కావాలి అయ్యారు? ఎగ్జామినేషన్ అప్పుడు వస్తుంది కదా. ఓకే రైట్ నేను తయారు చేసుకుంటా. ఓకే అయ్యారు రైట్ గుడ్ నైస్. అంటే బేసికలీ ఈ చర్చ్ ప్లాంటింగ్ ఎంఫసిస్ కి వచ్చేటప్పుడు దిస్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు, అంటే ఎక్స్పోజిషన్ కి వెళ్తున్నాము. ఎక్స్పోజిషన్ కి వెళ్ళేటప్పుడు గ్రీక్ సబ్జెక్ట్ ని చూస్తున్నప్పుడు, అంటే నేను ఈ క్లాస్ టీచ్ చేసేటప్పుడు మీకు గుర్తుందో లేదో అదేంటి వీ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ స్టడీ ఆన్ అదేంటి ఈ పర్టికులర్ వర్సెస్ మీద. సో ఆ వీడియోలో కూడా ఉన్నాయి మనకు, అదేంటి డీటెయిల్ గా మనం స్టడీ చేసాం. నా దగ్గర ఎస్
కటార్టిమోస్ మీద మనము డీటెయిల్ గా స్టడీ చేసాము ఒక రోజు. రైట్ అయ్యారు. ఈ రోజు నేను ఇచ్చినట్లేదు, ఆ రోజు నేను కొద్దిగా నాకు బాగా రాలేదు ఆ రోజు. సో ఇవన్నీ ఆల్రెడీ ఉంది కదా అయ్య గారు, మంచి మెటీరియలే ఉంది మీ దగ్గర, ఉందండి, మస్తు మెటీరియల్ ఉంది. కటార్టిమోస్. సో ఇక్కడ పర్ఫెక్టింగ్ అనేది, ఎడిఫైయింగ్ అనేది, ఎక్విపింగ్ అనేది, ఎక్విపింగ్, రెస్టరేషన్, రికన్సిలేషన్, క్లెమెంట్ అచ్చా అతను ప్రెజెంటేషన్ చేశాడు. అచ్చా ఫర్ ద రెస్టరేషన్ ఆఫ్ ద సెయింట్స్. మామూలుగా బైబిల్ చదివితే మాకు ఏమి ఇంత డీప్ గా అర్థం కావాలి గారు. ఈ బైబిల్ కాలేజీలో చేరిన తర్వాత క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్ కూడా అర్థమైంది. 2 తిమోతి 3:15 మీరు చెప్తున్నారు కదా, వాడు సత్యవాక్యాన్ని సత్యంగా విభజించాలని. అది ఒక కాన్సెప్ట్ మంచిగా అర్థమైంది. తర్వాత ప్రేయర్ హడిల్ అంటే అసలు ఎట్లా కాన్సెప్ట్ ఎట్లా క్యాచ్ చేసి దాని మీద ప్రార్థన చేయాలి. వే ఆఫ్ ప్రేయింగ్, ప్రేయర్ కూడా వే ఆఫ్ ప్రే, హౌ టు ప్రే, హౌ టు స్టార్ట్, హౌ టు ఎండ్, హౌ టు ఆస్క్, అది కూడా అర్థమైంది. బైబిల్ చదవటం కూడా కొంచెం నేర్చుకున్నాను అయ్య గారు ఇప్పుడు, ఇది బాగా దోహదపడింది. అంటే ప్రేయర్ హెడ్ లో చాలా మంది ఇదేంటి మెసేజ్ ఫార్మాట్ కి వెళ్తున్నారు. అవును, ఇంకా మీరు చెప్పేది ఇంకా కొద్దిగా అడాప్ట్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి, వినాలి ఫస్ట్. మీరు దాని మీద సబ్జెక్ట్ కంటెంట్ ఎట్లా క్యాచ్ చేయాలనేది బాగా అంతవరకు చేస్తే దట్ ఈస్ సఫిషియంట్. వాట్ వి వాంట్ టు ఆస్క్. అంటే నాకు అనిపిస్తుంది మనం చాలా వైడ్ గా స్ప్రెడ్ అవుతున్నాం అనిపిస్తుంది. అంటే ఎంటైర్ ఇండియా కోసము కాకుండా ప్రార్థన, మన అదేంటి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, చర్చెస్, హైదరాబాద్ లో ఉన్న చర్చెస్ ఎవరైతే గ్యాదర్ అయి ఉన్నారో, ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వారి సంఘాల కోసం ప్రార్థన చేసినా కానీ ఇట్ వుడ్ బి మోర్ దాన్ సఫిషియంట్. అంటే వైల్డ్ ఫైర్ లాగా అది క్యాచ్ అప్ అవుతుంది. అవును. ముందు మనం చూసుకుంటే మనం స్థిరపడితే తర్వాత భారతదేశం గురించి అడగొచ్చు. ముందు మన చర్చి మనం సెట్ అయితే. మరి ఈ మెటీరియల్ అంతా మీరు ఎక్కడ తీసుకుంటారు దగ్గర? మీ ప్రొఫెసర్స్ అట్లా సప్లై చేస్తారా, లేకపోతే మీరు ఇంటర్నెట్ లో ఎదుగుతారా, లేకపోతే మీరు బైబిల్ చదివి టైప్ చేస్తారా? ఇది ఈ మెటీరియల్ నేను అదేంటి 2-3 బుక్స్ నుంచి తీసుకున్నాను. ఒక ఆథర్ ని ఫాలో అయ్యాను, తర్వాత వేరే కామెంటరీస్ నుంచి తీసుకున్నాను అన్నమాట. సో ఆ దృక్పథం మీద అదేంటి తీసుకురావడం జరిగింది. గ్రేట్, వండర్ఫుల్. ఒక స్లైడ్ తయారు చేయాలంటేనే మంచి జ్ఞానం కావాలి, అది అంటే సమయం ఎక్కువ పడుతుంది కూడా. నాకు అదేంటి అది చాలా ఈజీ. అవునవును. So final ga, I just wanted to present this and end this class. Yeah. Show me. Show us, sir. Show us. Equipping the whole church ministry. The whole church, ministry and mission, whole church, Yes, so equipping the whole church for the ministry and mission. Whole church, the need to equip the whole people of God, the challenge, the solution. ఈ ప్రెజెంటేషన్ నేను ఆల్రెడీ ముందు ప్రెజెంట్ చేశాను, కానీ ఈ ఎమర్జింగ్ చర్చ్ ఆస్పెక్ట్స్ లో మనము వచ్చేటప్పుడు ఇది జస్ట్ గుర్తు చేయాలనేసి. సో చర్చ్ ప్లాంటింగ్ ఆస్పెక్ట్స్ కి వచ్చేటప్పుడు ద నీడ్ టు ఎక్విప్ ది హోల్ పీపుల్ ఆఫ్ గాడ్. సో ప్రతి సంఘస్థుడిని
అదేంటి ఎస్టాబ్లిష్ చేయాలి అనేది దృక్పథం. సో ఎక్విపింగ్ యాజ్ ఎ కంటిన్యూస్ లైఫ్ లాంగ్ layered approach with increasing intensity, depth and volume. Equipping as a continuous lifelong layered approach with increasing intensity, depth and volume. అయితే సంఘంలో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కాకుండా అట్లీస్ట్ వీక్లీలో 3 రోజులన్నా 2 రోజులన్నా బైబిల్ని అదేంటి జెనసిస్ టు రెవల్యూషన్ ఆస్పెక్ట్స్ లో గమనించినట్లయితే ఒక సిస్టమాటిక్ స్టడీగా పాస్టర్ తోటి లేకపోతే పాస్టర్ తో పాటు ఉన్న డీకెన్స్ ఎల్డర్స్ తోటి అదేంటి ఇది చదవాలి అనేది ఎవ్రీ లోకల్ చర్చ్ యాజ్ ఎ కాలేజ్ క్లాస్ రూమ్ గా అదేంటి నా వెనకాల ఉన్న బుక్స్ అన్నా కానీ లేకపోతే మన మెటీరియల్ 9 సిస్టమాటిక్ థియాలజీ బుక్స్ ఏదైతే మీరు BTH లో చదివిన ప్రోగ్రామ్స్ ఉన్నాయో that is what we are encouraging. So recovering theology as habitus. Recovering theology as habitus. ఈ habitus అనే వర్డ్ ఏంటి అని అంటే హ్యాబిట్ గా తయారవ్వాలి. ఏదో అన్ని రోజే చర్చికి వెళ్తున్నప్పుడు లేకపోతే చర్చిలో కూర్చొని బైబిల్ తెరవకుండా ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. ఎవ్రీ థియాలజీని తర్వాత బైబిల్ ని రెగ్యులర్ గా దాన్ని నమ్మిని వేయడం, దట్స్ వాట్ ఈస్ ది ఎంఫసిస్ ఫర్ ఎవ్రీ లోకల్ చర్చ్ యాజ్ ఎ కాలేజ్ క్లాస్ రూమ్. తర్వాత డైమెన్షన్ ఆఫ్ ఎక్విపింగ్. డైమెన్షన్ ఆఫ్ ఎక్విపింగ్ గమనించినట్లయితే దేర్ ఈస్ దిస్ అదేంటి build framework from scriptures, systematically address cultural issues, frame in theology a civilization. So this is the aspect ga mana chustunnam. So oka framework scriptural ga framework chesukodam. సో సండే ఒక టాపికల్ మెసేజెస్ ఎక్కువ రన్ అవుతున్నాయి, లేకపోతే కొన్ని చర్చెస్ ఎక్స్పోజిషన్ సర్మన్స్ ఇస్తున్నారు, లేకపోతే కొన్ని చర్చెస్ ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్ లోనే ఉంటారు, లేకపోతే కొన్ని చర్చెస్ న్యూ టెస్టిమెంట్ గా ఉంటాయి చర్చెస్. కొన్ని చర్చెస్ అదేంటి ఎపిస్కోపల్ లో లేకపోతే ఆర్థడాక్సీలో వచ్చినప్పుడు ఆ దినానికి ఏవి ఇవ్వడాయో ఆ దినము ఏంటో హిస్టరీలో దాని పరంగా మెసేజెస్ ఇవ్వబడుతున్నాయి. కానీ దెర్ ఇస్ నో ఫ్రేమ్వర్క్ ఫర్ complete scriptures. So systematically addressing culture issues biblical ga, that is where we have to build a theology of civilization. So that is where the dimension of equipping. Tarvata levels of training, multiple level perpetual integrational equipping of the whole church. Equipping of the whole church. And initial ga at least one member of the family has to undergo a church anedi. That is what we are looking for. Tartha community hermeneutics for the preservation of sound doctrine. Next class lo manamu identi page number 66 indigening the emerging church, bringing under control of the emerging church విషయము మనము నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడేటప్పుడు ది ఎంఫసిస్ ఈజ్ ఆన్ హర్మోనటిక్స్. మన హర్మోనటిక్స్ ఎలా ఉంటుందో మన సంఘము లేదా మన డాక్ట్రిన్ అదేంటి సిద్ధాంతము డాక్ట్రిన్ ఆస్పెక్ట్స్ గా గమనించినప్పుడు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కమ్యూనిటీ హర్మోనటిక్స్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ సౌండ్ డాక్ట్రిన్. సో అగైన్ ఎఫిషియన్స్ చాప్టర్ 4 verse 14 కి అదేంటి తీసుకొని వస్తుంది అనమాట. సో టు బి మోర్ స్ట్రాంగ్ ఆన్ ది డాక్ట్రినల్ ఆస్పెక్ట్స్ గా కూడా మనం చూస్తున్నాం. సో దిస్ ఇస్ విత్ దీస్ 5 పాయింట్స్ అదేంటి ఈ ఎమర్జింగ్ చర్చ్ అన్న కానీ లేకపోతే అదేంటి పర్ఫెక్టింగ్ ఆఫ్ ద చర్చ్ లేకపోతే స్పిరిచువల్ నర్చరింగ్ ఆఫ్ ద చర్చ్ అన్న కానీ మనం ఆ చాప్టర్ కంప్లీట్ చేసినప్పుడు దీస్ ఆర్ ది 5 మేజర్ ఆస్పెక్ట్స్. తర్వాత గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ గోల్ ఆస్పెక్ట్, ఎవ్రీ లోకల్ చర్చ్ యాజ్ ఏ కాలేజ్ క్లాస్ రూమ్. సో వీ హ్యావ్ మెటీరియల్, వీ హ్యావ్ స్టడీ రిసోర్సెస్, వీ హ్యావ్ పీపుల్. అదేంటి ప్రొఫెసర్స్ అన్న కానీ లేకపోతే అదేంటి ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్ ని ఇదేంటి వారు యాక్టివ్లీగా చర్చ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు దే కెన్ ఫార్ములేట్ ఓన్ బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ ఇన్ ద చర్చ్. సో దోస్ ఆర్ ది ఆస్పెక్ట్స్ గా మన అదేంటి ప్రార్థనలో
మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. అయ్యగారు మీ దగ్గర ఉన్న బుక్స్ రోమన్స్ అది ఉంది కదా అయ్యగారు, అపోస్తల కార్యాలు బ్రదర్. రోమన్స్, అవి మనం చర్చి వాళ్ళు బైబిల్ స్టడీలో వాడుకోవచ్చు కదా అయ్యగారు? అవునండి, అవునండి. మాకు ఇస్తారా? అవి తీసుకోండి బ్రదర్, అవి ఉన్నాయి అన్ని. అది వాట్సాప్ లో అది ప్రెజెంట్ చేశాను కదా, అవి ఉన్నాయి. తీసుకోండి ఎన్ని కావాలంటే అన్ని. ఎందుకంటే రూరల్ ఏరియాలో మన చర్చ్ మెంబర్స్ వాళ్ళకంతా క్లాసులు తీసుకొని వీలైతే మీరు కూడా ఒకసారి వచ్చి ఓరియంటేషన్ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చదువుతూ ఉంటారు. అంటే ఏం చదవకుండా ఏం ఊకినే ఇచ్చామనుకోండి అయ్యారు, వాళ్ళు చదవరు, వేస్ట్. మనం ఏంటంటే దాని మీద సబ్జెక్ట్ మీద పంపు బాగా చెప్పి వన్ డే ఫుల్ లేదా 2 days ఫుల్గా చెప్పి అప్పుడు బుక్ ఇచ్చామనుకోండి దాన్ని బాగా చదువుతారు. చదవకుండా అసలు చెప్పకుండా ఇవ్వకూడదు. ఆ సబ్జెక్ట్ ని బాగా థరోగా చేసిస్తే కొంచెం చదువుతారు. జేకబ్ మోడీ గారు ఉన్నారు, బ్రదర్ ఈనోష్ ఉన్నారు, వీరస్వామి ప్రవీణ్ బ్రదర్ ఉన్నారు. అవునవునవును. అంటే ప్రీవియస్ అదేంటి మీ ముందు క్లాస్ వారు అలాగనే చేశారండి. చేయాలి. గ్రూప్ గా ఫామ్ అయ్యారు. ప్రతి సాటర్డే ఒక్కొక్క చర్చికి వెళ్ళి ఒక్కొక్క అదేంటి అక్కడ పాస్టరల్ ఫెలోషిప్ లాగా గ్యాదర్ చేసి వారు క్లాస్ టీచ్ చేసి విలియం కేరీ గారు కూడా అనమాట వారితో అకామిడేట్. అది బెస్ట్, అట్లా చేయాలి, ఒకటి పెట్టుకోవాలి. సో అదేంటి శామ్ చేశారు వారు. సో నేను కూడా దీన్ని ఆలోచించి చెప్తాను. ఒక డ్యూటీ, దిస్ ఇస్ డ్యూటీ. Voluntarily coming forward to work more. Yes. To inject the word of God into the people. Yes. Of course అందరూ చదువుతున్నారు అనుకోండి, అంటే మనం కూడా ఒకసారి చెప్తే వాళ్ళకి కొత్తగా మళ్ళీ రీఓరియంటేషన్. Yes. అందరికి తెలుసని మనం గమ్మునుంటే మళ్ళీ చదివింది మర్చిపోతాం. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అదే ఇట్ ఈస్ కంటిన్యూ. మీరు అన్నట్టు లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఇది. ఈ క్లాస్ అయిపోయిన వెంటనే అవి టెక్స్ట్ నేను టైప్ చేసి నేను మీకు పంపిస్తాను. వెల్కమ్. నేను అంటే కొటేషన్స్ లాగా రాసుకున్నాను నేను. అది మీకు వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. మీరు ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే వి విల్ క్లోజ్ ద క్లాస్. ఓకే. మనల్ని ఎవరైనా ప్రార్థన చేస్తారు? జాకబ్ సార్ ప్రార్థన చేయండి సార్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని మీరు రెక్కల చాటును భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి ఈ సాయంకాల సమయం ముందు నాయన చర్చ్ గ్రోత్ అండ్ చర్చ్ ప్లాంటింగ్ నాయన విషయంలో నాయన మేము సాయంకాల సమయం ముందు నీ పాదాల సన్నిధికి వచ్చి నేర్చుకోవడానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బోధించిన ఈ సేవకుని మీరు ఆశీర్వదించండి. విన్న మా అందరి హృదయాల్లో నాయన ఈ మాటలన్నీ మేము భద్రపరచుకుంటూ సహాయం దయచేయండి తండ్రి. చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. రాలేక వెనుకబడిన వారిని కూడా మరొక సమయంలో మీరు నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ.